హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ప్లీజ్ మీ సపోర్ట్ నాకు అందించండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఐ హేట్ యూ బాస్ పార్ట్ 1, రచయిత తనూజ గారు. ఇది కొత్త స్టోరీ, చాలా బాగుంటుంది, వినండి. అందమైన అమ్మాయి, అంతే కోపం. ఆ కోపాన్ని కొంతమంది అర్థం చేసుకుంటారు, ఇంకొంతమంది పొగరు అనుకుంటారు. మరి ఆ అమ్మాయి కోపంలో అర్థం ఉంటుందా లేదా పొగరు ఉంటుందా? ఆ కోపం వలన ఎలాంటి పరిస్థితులు తన జీవితంలో ఎదుర్కోసాగుతుంది అనేది చూద్దాం. 6 అడుగుల అందగాడు. ఆ అందగాడికి ముక్కు మీదనే ఉంటుంది కోపం. ఇతని కోపాన్ని కొంతమంది అర్థం చేసుకుంటారు, ఇంకొంతమంది అపార్థం చేసుకుంటారు. మరి ఇతని కోపం వలన తన జీవితం ఎలా మారిపోతుందో చూద్దాం. ఇప్పుడు ఈ ఇద్దరి కోపిష్ఠుల జీవితాలే నా కథ. ఉదయం 9 గంటలకు ఏఏ గ్రూప్ ఆఫ్ కంపెనీలు కొత్త స్టాఫ్ కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తూ ఉన్నారు. కొంచెం హడావిడిగా ఇంటర్వ్యూ అంతా జరిపిస్తూ ఉన్నారు. అందుకు కారణం ఏఏ గ్రూప్ ఆఫ్ యొక్క కొత్త సీఈఓ. 2 రోజుల ముందర గ్రాండ్గా సీఈఓగా బాధ్యతలు తీసుకున్నాడు అభిరామ్ వర్మ. మొదటి కుమారుడు అభయ్ వర్మ, అభయ్కి తమ్ముడు అక్షయ్ వర్మ. ఇద్దరు కుమారుల పేర్లు వచ్చేలాగా కంపెనీ పేరు ఏఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ మొదలుపెట్టాడు. అభయ్ 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అభిరామ్ వర్మ 2 సంవత్సరాలలోపే మొదటి స్థానాన్ని సంపాదించుకున్నాడు. తన కృషి పట్టుదలతో అభిరామ్ వర్మ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏఏ కంపెనీని మొదటి స్థానంలో ఉంది. దానిని అధిగమించే వాళ్ళు ఇంకా రాలేదు. ప్రస్తుతం అభయ్ వర్మకి 28 సంవత్సరాలు. ఇద్దరు కుమారులకి తన కంపెనీ బాధ్యతలు అప్పగించి రిలాక్స్ అవుదామని అనుకున్నాడు అభిరామ్ వర్మ. కానీ 2వ కుమారుడికి బిజినెస్ మీద ఇష్టం లేదు. మ్యూజిక్ అంటే పిచ్చి. తన ఫ్యాషన్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని. అందుకే తమ్ముడికి ఏం చెయ్యాలి అనిపిస్తే అది చెయ్యమని చెప్పి అభయ్ మాత్రమే బిజినెస్ బాధ్యతలు అన్నీ తీసుకున్నాడు అభిరామ్ వర్మకి నచ్చచెప్పి. అలా అభయ్ ఏఏ కంపెనీ సీఈఓగా సైన్ చేసిన నెక్స్ట్ మినిట్ తనకి ఒక పిఏ అవసరం వచ్చింది. పాత పిఏ తన నాన్న ఎప్పుడు బిజినెస్ మొదలుపెట్టాడో అప్పటి నుంచి ఆఫీస్లోనే ఉన్నారు. అందువల్ల అతని రిటైర్మెంట్కి వచ్చి కొత్త పిఏని పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. కొత్త పిఏకి 1 నెల రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత పాత పిఏ రిటైర్మెంట్ ఇవ్వాలని ప్లాన్. ఇప్పుడు అందువల్లనే కొత్త పిఏ కోసం ఇంటర్వ్యూ కోసం చాలామంది, అంటే కనీసం 50 మంది వరకు వచ్చారు. మొత్తం 3 రౌండ్స్. ఫస్ట్ రౌండ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్, నెక్స్ట్ పాత పిఏ ఇంటర్వ్యూ, లాస్ట్ రౌండ్ సీఈఓ. 8 గంటల నుంచి ఇంటర్వ్యూ సమయం మొదలవుతుంది. సో అందరూ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మేనేజర్ కమ్ అభయ్ ఫ్రెండ్ శ్రీహరి అలియా శ్రీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ చెప్పి 50 మందిలో 20 మందిని సెలెక్ట్ చేసినట్టు రిజల్ట్స్ అనౌన్స్ చేశాడు. నెక్స్ట్ రౌండ్ పిఏ ఇంటర్వ్యూ. ఇది పిఏతో ఎందుకు పెట్టించారు అంటే అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి అతను సెలెక్ట్ చేసిన వాళ్ళని ఈజీగా నమ్మొచ్చు అని. సమయం 10 గంటలు అయ్యింది. ఇంటర్వ్యూ కోసం ఒక్కొక్కరుగా వెళ్తూ ఉన్నారు. ఇంటర్వ్యూ దగ్గర అసిస్టెంట్ మేనేజర్ ఉండి మేనేజ్ చేస్తున్నాడు అంతా. శ్రీ అభయ్ గదిలో ఇంటర్వ్యూ కోసం పాత పిఏ పేపర్స్ చేసిన పేపర్స్ పెడుతూ ఉన్నాడు. ఆఫీస్ ఎంట్రన్స్లో ఒక కారు తీసుకొని వచ్చి ఆగింది. అందులో నుంచి 6 అడుగుల చామంచాయ్ తెలుపు రంగు, జిమ్ చేసి వర్కౌట్ చేసినట్టు పైకి కనిపించే పర్ఫెక్ట్ బాడీ స్ట్రక్చర్తో కారులో నుంచి దిగాడు. ఆ అమ్మాయిలు ఆజానుభావుడు మన అభయ్ వర్మ. వాచ్మ్యాన్ పరిగెట్టుకొని వచ్చి కార్ కీస్ తీసుకుని గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తాడు. హుందాగా దర్జాగా నడుచుకుంటూ తన గది వైపు వెళ్తున్నాడు. ఆఫీస్లో ఉన్న వర్కర్స్ అందరూ బాస్ని చూడగానే లేచి విష్ చేసి కూర్చున్నారు. ఇక ఇంటర్వ్యూగా వచ్చిన వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అతని ఈ కంపెనీ సీఈఓ, అతనికి ఇప్పుడు పిఏగా మనలో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేయబోతున్నారు. అయ్యో, అతన్ని చూస్తుంటేనే భయంగా ఉంది. హిహి, అతని పేరులోనే ఉంది ఆ భయం. అభయ్ భయం. హో వెల్ సెట్ కీర్తి అని అనుకుంటుంది కీర్తి. మిస్ కీర్తి అనే పిలుపు అప్పుడే వినిపిస్తుంది.
నన్నే నన్నే అంటూ హడావిడిగా వెళ్తుంది కీర్తి. పాత పిఏ ఇంటర్వ్యూస్ అన్నీ 11 గంటలకు పూర్తి చేసి 5 మందిని సెలెక్ట్ చేశాడు. అందులో 2 అమ్మాయిలు, 3 అబ్బాయిలు. ఇప్పుడు వీళ్ళని ఫైనల్ రౌండ్లో CEO ఇంటర్వ్యూ చేయబోతాడు. అబ్బాయి గదిలోకి ఎంట్రీ ఇచ్చి, ఇంటర్వ్యూ ఎంతవరకు వచ్చింది శ్రీ అని అడిగాడు. ఇంటర్నల్ ఎగ్జామ్స్లో 20 మందిని సెలెక్ట్ చేశాం. ఇప్పుడు మురుగన్ అంకుల్ ఇంటర్వ్యూ చేస్తున్నారు అభి. అభయ్కి క్లోజ్ అయిన వాళ్ళ అభి అని పిలుస్తారు. ఓ ఓకే అంటూ తన బెంచ్ పైన ఉన్న ఫైల్స్ ఓపెన్ చేసి చూసి ఏంటిది అని అడిగాడు. అంకుల్ నువ్వు ఎలాంటి ప్రశ్నలు ఇంటర్వ్యూలో ఉపయోగించాలో టైప్ చేసి ఇచ్చారు. హో అని పేపర్స్ తిప్పుతూ ఉన్నాడు అభయ్. పిఏ ఇంటర్వ్యూ అయ్యింది అని 5 మంది మిగిలారు అని అసిస్టెంట్ మేనేజర్ వచ్చి చెప్పాడు శ్రీకి. వాళ్ళ ఫైల్స్ అని అడిగాడు అభయ్. ఇదిగోండి సార్ అని ఆ ఫైల్స్ అండ్ 5 మంది పేర్లు లిస్ట్ ఇచ్చాడు అసిస్టెంట్ మేనేజర్. లిస్ట్లో పేర్లు చదువుతూ సంతోషి, ప్రిన్స్, శేఖర్, మంజుల, కీర్తి. ఇందులో ఎవరు మన అభయ్కి పిఏ అవుతారో చూద్దాం. లిఫ్ట్ చూశాక ఓకే మీ లిస్ట్ ప్రకారం ఉన్న పేర్లు పిలవండి అని అసిస్టెంట్ మేనేజర్కి చెప్పి, శ్రీ నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడ కూర్చో అని చేయి చూపిస్తూ సంతోష్ ఫైల్ చూస్తూ ఉంటాడు అభయ్. మే కమెంట్ సార్ అంటూ ఒక గొంతు వినిపిస్తుంది. కమాన్ అని మొహం కూడా చూడకుండా ఫైల్ మాత్రమే చూస్తూ పిలిచి టేక్ యువర్ ప్లేస్ అని చెప్తాడు అభయ్. సంతోష్ కూర్చుంటూ గుడ్ మార్నింగ్ సార్, మై సెల్ఫ్ సంతోష్ అని పరిచయం చేసుకుంటాడు. అభయ్ మాత్రం ఫైల్ చూస్తూ గుడ్ మార్నింగ్ అంటూ ఈ జాబ్ కావాలి అంటే నాకు ప్రాపర్ రీజన్, నేను కన్విన్స్ అయ్యేలా ఒకే కారణం చెప్పు అంటాడు అభయ్ ఫైల్ చూస్తూనే. సంతోష్ కొంచెం టెన్షన్ పడుతూ పక్కన ఉన్న శ్రీని చూస్తాడు. శ్రీ నవ్వుతూ కళ్ళతోనే డోంట్ ఫియర్ అన్నట్టుగా సైగ చేస్తాడు. హామ్ అంటూ తన కంపెనీ ముందుకు వెళ్ళడానికి మీకు సహాయంగా అండ్ నా పర్సనల్ రీజన్స్ అన్నీ సరిచేసుకోవడానికి సార్ అని చెప్తాడు. యా మై యూ కెన్ గో నౌ అంటాడు అభయ్. సంతోష్ అనుమానంగా చూస్తాడు. బయట వెయిటింగ్ చేయండి, అందరినీ ఇంటర్వ్యూ చేసి రిజల్ట్ చెప్తాం అని అంటాడు శ్రీ. థ్యాంక్ యూ సార్ అని వెళ్ళిపోతాడు సంతోష్. నెక్స్ట్ ప్రిన్స్ లోపలికి వెళ్తాడు. సంతోష్ చైర్లో కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటాడు. పక్కన ఉన్న మంజుల ఏమయ్యింది అని అడుగుతుంది. చాలా టఫ్గా ఉన్నాడే మనిషి, అసలు మొహం కూడా చూడలేదు, ఏంటో అని దిగులుగా కూర్చున్నాడు సంతోష్. ప్రిన్స్ కూడా అలాగే వచ్చాడు బయటకు వాడిపోయిన మొహంతో. ఇలా ఒక్కొక్కరిగా వాళ్ళు ఇంటర్వ్యూ పూర్తి చేసుకొని లాస్ట్ కీర్తి పేరు పిలిచారు. అదే ప్రశ్న వేశాడు అభయ్. అందరినీ అదే ప్రశ్న వేశాడు. కీర్తి శ్రీ వైపు చూసింది. సేమ్ స్మైలీ ఫేస్తో కొంచెం ధైర్యం ఇచ్చాడు శ్రీ. పెద్ద రీజన్ ఏం లేవు సార్, చదువు అయిపోగానే పెళ్ళి అంటారు సార్. ఈ అమ్మా నాన్నలు అమ్మాయిలంటే ఏం జాబ్ చేసి మా కాళ్ళ మీద మేము నిలబడే కాన్ఫిడెన్స్గా బ్రతికే అవకాశం కూడా ఇవ్వకపోతే ఎలా సార్? ఇంట్లో వాళ్ళకి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికే ఈ జాబ్ కావాలి సార్, దట్స్ ఇట్ అని అంటుంది కీర్తి సింపుల్గా. అబ్బాయి కళ్ళు కీర్తిని చూస్తాయి ఆ సమాధానం విన్నాక. యా యూ కెన్ గో నౌ అని అంటాడు అభయ్. ఓకే సార్ అంటూ వెళ్ళిపోతుంది కీర్తి. శ్రీ నవ్వుతూ సిల్లీ గర్ల్ అంటాడు. దిస్ గర్ల్ విల్ బీ సెలెక్టెడ్ అంటాడు అభయ్. వాట్ అంటాడు శ్రీ. ఎస్, అందరూ నన్ను ఇంప్రెస్ చేయడానికి అండ్ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పి సింపతి క్రియేట్ చేసుకోవడానికి సమాధానాలు చెప్పారు. బట్ దిస్ గర్ల్ ఓన్లీ ప్యూరిటీ ఆన్సర్ చెప్పింది అండ్ తన సమాధానంలో సింపతి కానీ నన్ను ఇంప్రెస్ చెయ్యాలి అనే ఆలోచన కానీ ఏం లేదు. దట్స్ వై ఆ సెలెక్ట్ దిస్ గర్ల్. రేపటి నుంచి ఆఫీస్కి రమ్మని చెప్పు. ఏం చెయ్యాలో మురుగన్ అంకుల్ దగ్గర నేర్చుకోమని చెప్పు. ఓకే అభి అని శ్రీ బయటకు వచ్చి వాళ్ళ దగ్గర నిలబడతాడు. కీర్తి విల్ బీ సెలెక్టెడ్ అండ్ మిగిలిన వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అండ్ బెటర్ లక్ నెక్స్ట్ టైం అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇంటర్వ్యూస్ అని చెప్పి మిస్ కీర్తి ప్లీజ్ కమ్ విత్ మీ అంటూ ముందుకు నడుస్తాడు శ్రీ. అందరూ ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్తుంటే సంతోష్ మాత్రం కొంచెం జాగ్రత్త అని చెప్పి జాలిగా చూస్తూ వెళ్తాడు. కీర్తి శ్రీని చేరుకొని ఫాస్ట్గా థ్యాంక్ యూ సార్ అంటుంది. ఎందుకు? నాకు ఈ జాబ్ ఇచ్చి నన్ను నేను ప్రూవ్ చేసుకోనికి ఒక అవకాశం ఇచ్చినందుకు అని అంటుంది కీర్తి గర్వంగా.
"హూ, కానీ నేను సెలెక్ట్ చేసింది నేను కాదు, అభి. సో థ్యాంక్స్ నువ్వు వాడికే చెప్పాలి." "అభి ఎవరు సార్?" "సారీ, నేను అభయ్ బెస్ట్ ఫ్రెండ్స్. సో నేను అభి అనే పిలుస్తాను." "హో, అభి బాగుంది సార్, నేను అలాగే పిలవచ్చా?" అని అంటుంది నవ్వుతూ. శ్రీ ఆ మాటకి ఆగి పైనుంచి కింద వరకు చూస్తాడు కీర్తిని. ఆ చూపులు అర్థం చేసుకున్న కీర్తి సారీ సార్ అంటుంది. "హా, చాలా ఉంది నీలో, కానీ ఈ వేషాలు మా దగ్గరే ఓకే. నవ్వుకుంటూ ఏదో పోనీలే అనుకుంటా. కానీ మీ బాస్ దగ్గర 2 వేషాలు వెయ్యొద్దు, చర్మం వలుస్తాడు" అని పాత పియ్యే గదిలో ఇద్దరు ఎంట్రీ చేస్తారు. మురుగన్ ఏదో ఫైల్స్ చెక్ చేస్తూ ఇద్దరిని చూస్తూ, "నేను గెస్ట్ చేశాను నువ్వే సెలెక్ట్ అవుతావని. కంగ్రాట్స్ కీర్తి" అంటాడు మురుగన్. "థ్యాంక్ యూ సో మచ్ సార్." "ఎలా గెస్ట్ చేశారు అంకుల్?" అని అడుగుతాడు శ్రీ. తన యాక్టివ్నెస్ అండ్ చలాకీ మాటలు, చురుకైన సమాధానాలు, ఇవన్నీ ఒక పిఏకి ఉండాల్సిన క్వాలిటీస్ అని చెప్తూ యువర్ అపాయింట్మెంట్ లెటర్ అని కీర్తికి ఇస్తాడు. ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తారు మురుగన్ని. "అప్పుడే ఎలా అంకుల్?" అని అంటాడు శ్రీ. "గెస్ట్ చేశాను అని చెప్పాను కదా శ్రీ, అందుకే ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను." "ఓ మై గాడ్, రియల్లీ మీరు ఎక్స్పీరియన్స్డ్ అని ప్రూవ్ చేసుకున్నారు అంకుల్" అని అన్నాడు శ్రీ. పొగడ్తలు చాలు. చూడు కీర్తి, ఈ కంపెనీ మొదలుపెట్టినప్పటి నుంచి ఈ ఆఫీస్లో నేనే ఓకే పిఏ కంటిన్యూ అయ్యాను. అందుకు కారణం నా తెలివితేటలు అని చెప్పుకోను. నన్ను నేను ఎప్పుడు పొగుడుకోను. కారణం అబ్రహం సార్కి నా మీద ఏర్పడిన నమ్మకం. ఆ నమ్మకమే నన్ను ఇన్ని రోజులు ఒకే పోస్ట్ గవర్నమెంట్ జాబ్ తప్ప ప్రైవేట్ కంపెనీలో ఉంచరు. ఇప్పుడు ఆ నమ్మకం మీద మన కొత్త సీఈఓ అభయ్ సార్కి రావాలని, అందుకు నీ తరపున నువ్వు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాలాగే నువ్వు కూడా నేను పెద్ద బాస్ దగ్గర తెచ్చుకున్నంత మంచి పేరు తెచ్చుకోవాలని ఆశీస్సులు ఇస్తున్నాను. అభయ్ని నేను చిన్నప్పటి నుంచే చూస్తున్నా. కొంచెం కోపం ఎక్కువ, అంతేకాని మనసు చాలా మంచిది. ఆ మనసులో ఒక్కసారి నమ్మకం వచ్చింది అంటే చాలు. ఇక నువ్వు ఆడపిల్లవి కనుక ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకొని కూడా ఇక్కడే పిఏగా సెటిల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచిగా నా బుర్ర రుద్దుతున్నందుకు. ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. వెరీ గుడ్, ఇంకా నువ్వు వెళ్ళు. రేపటి నుంచి ఎగ్జాక్ట్లీ 8 గంటలకి ఆఫీస్లో ఉండాలి, గుర్తుపెట్టుకో. ఓకే సార్. కీర్తి ఆఫీస్లో నుంచి బయటపడుతుంది సక్సెస్ఫుల్లీ. అయ్యో, ఒక థ్యాంక్స్ కూడా చెప్పకుండా వచ్చేసానే బాస్కి అని అనుకుంటూ, పర్వాలేదులే, ఎక్కడికి పోతాం, మళ్ళీ రేపు వస్తాం కదా, అప్పుడు చెప్పొచ్చులే అని మనసులో అనుకుంటూ షేర్ ఆటో కోసం ఎదురు చూస్తుంటుంది. ఆటో వస్తుంది. ఎక్కడికి పోవాలో చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. జాబ్ వచ్చేసింది, ఒక పని అయిపోయింది, ఇంకా ఇంట్లో వాళ్ళతో పోరు, అది తప్పించుకోవాలి అని అనుకుంటూ ఇంటికి చేరుకుంటుంది కీర్తి. అప్పటికే సమయం 2 గంటలు అవుతుంది. "ఏవండి, ఇంకా ఈ రాక్షసి ఇంటికి రాలేదు, ఫోన్ చెయ్యండి ఒకసారి" అని అంటుంది భాగ్య. "ఇంటర్వ్యూకి వెళ్తున్నా అని చెప్పింది కదా, ఎలాగో సెలెక్ట్ అయ్యుండదు, ఆ బాధలో తన ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళుంటుందిలే" అని అన్నాడు ప్రసాద్. వీళ్ళ మాటలు గుమ్మంలో దాక్కొని చాటుగా వింటుంది కీర్తి. అదే నిజమే, మనతో గొడవపడి మరీ వెళ్ళింది. ఈ జాబ్ రాకపోతే మీరు చెప్పినట్లు చేస్తాను అని. ఇప్పుడు జాబ్ రాలేదు అని చెప్పేకి మోహన్ చల్లగా ఇంక రాలేదు చూసావా అంటూ ఉండగా భాగ్య, సూపర్ అమ్మా నాన్నలు మీరంటూ క్లాప్స్ కొడుతూ కోపంగా చూస్తూ వచ్చింది కీర్తి. హిహి, అమ్మా కీర్తి, నువ్వెప్పుడు వచ్చావు అంటూ దగ్గరికి వెళ్ళబోయింది భాగ్య. "నాటకాలు ఆడొద్దు." "ఏంటేంటి ఏమన్నారు? మోహన్ చల్లక ఇంకా ఇంటికి రాలేదా నేను? నాకు జాబ్ వచ్చుండదా?" అంటూ సాగదీస్తూ ఇద్దరిని మార్చి మార్చి చూస్తుంది కీర్తి. ప్రసాద్ నవ్వుకుంటూ, "శివాలెత్తిందే చాలే కానీ లంచ్ టైం అయింది, వెళ్ళి తిను" అన్నాడు ప్రసాద్. "నాన్న, మీకు నా కోపం అంటే అంత లెక్క లేకుండా పోయింది కదా." "అబ్బా, ఇప్పుడు ఏంటే నీ గోల" అని అనింది భాగ్య. "నాది గోల, నా బిడ్డ జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళింది, అది సెలెక్ట్ అవ్వాలని దూకుడికి మొక్కుకవే తల్లిదండ్రులు చూశాను, కానీ మీలాగా మాట్లాడుకునే వాళ్ళని ఇప్పుడే చూస్తున్నాను. ఆ పాపు ఎలాంటి గుడ్ న్యూస్ అయినా మొదటి తల్లిదండ్రులకి చెప్పే బిడ్డని చూసాం, కానీ మేం కూడా ఏదైనా మొదటి మీ అక్కకే చెప్పాకే మాకు చెప్తున్నాం, అలాంటి దానివి కూడా మేము నిన్నే చూస్తున్నాం" అనింది భాగ్య సాగదీస్తూ. "ఓహో, అదన్నమాట సంగతి. ఆ దెయ్యం మీకు చెప్పేసిందా? నాకు తెలుసు మీరు ఇలా ఫీల్ అవుతారు అని, అందుకే దానికి చెప్పాను. అమ్మా నాన్నకి ముందు నేను చెప్పినట్టు చెప్తాను, ప్లీజ్ నువ్వు చెప్పొద్దు" అని
ఆడుకున్నాను. ఇంకా మీదట దానికి ఏమి చెప్పను అమ్మ ప్లీజ్ అంటూ భాగ్య గడ్డం పట్టుకుంటుంది కీర్తి. హహా అంటూ ఇద్దరు నవ్వుతూ మీ అక్క చెల్లిని చిన్నప్పటి నుంచే చూస్తున్నాం. మాకు చెవుల పువ్వులు పెట్టొద్దు అన్నాడు ప్రశాంత్. మా బంగారు తల్లి, మాకు తెలుసు నువ్వు సాధిస్తావని. మీ అక్కకి ఆటోలో వచ్చేటప్పుడే కాల్ చేసి చెప్పావంట కదా, అది మాకు ఫోన్ చేసి చెప్పింది. అందుకే నేను ఊరికి ఆట పట్టించాలని నీ రాకను గమనించి మేము అలా మాట్లాడుకున్నాం అనింది. నుదుటి మీద ముద్దు పెట్టింది భాగ్య. కంగ్రాట్స్ చిట్టి తల్లి, కానీ ఒక్కటే బాధ అన్నాడు ప్రసాద్. నాకు తెలుసులే, ఇప్పుడు మన బెట్ ప్రకారం నేనే గెలిచాను. ఈ ఇంటర్వ్యూ రాకపోతే మీరు చెప్పినట్టు పెళ్లి చేసుకుంటాను. జాబ్ వచ్చింది అంటే నా నోరు తెరిచి ఎప్పుడు పెళ్లి చేయండి అని అడుగుతాను, అప్పుడే చెయ్యాలి అని. హహా అంటూ అక్కడ ఉన్న చైర్లో కూర్చొని సో ఇప్పుడు నేను గెలిచాను అని అరుస్తూ అబ్బా ఎంత సంతోషంగా ఉందో అని ఫీల్ అవుతుంది కీర్తి. కీర్తిని ఇద్దరు కళ్ళప్పగించి చూస్తూ ఉంటారు. ఇప్పుడు దీన్ని ఎప్పుడు ఎలా పెళ్ళికి ఒప్పించాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇద్దరిని చూసి చాలండి కళ్ళు అప్పగించి చూసింది. నాకు ఆకలిగా ఉంది, కొంచెం అన్నం వడ్డిస్తావా, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చేస్తాను 5 నిమిషాలు అంటూ బెడ్రూమ్కి వెళ్ళి తలుపు లాక్ చేసుకొని కిటికీల నుంచి అమ్మా నాన్న ఏం మాట్లాడుకుంటారా అని చెవి పెట్టేస్తుంది కీర్తి. ఇదేంటండి ఎలా అంటుంది, అది ఎప్పటికీ నోరు తెరిచి అడుగుతుంది నాకు పెళ్లి చేయండి అని. ఈ జన్మలో అడగదు, నాకెందుకో దిగులుగా ఉందండి అంటూ బాధగా చెప్తుంది భాగ్య ఎందుకు చెప్పదు, తానే అడుగుతుంది చూడు. ఆ సమయం వస్తే అన్నీ నీ భయాలు, కానీ అది ఎందుకు పెళ్లి చేసుకోను అంటుంది. మనకి కొడుకులు లేరు కాబట్టి తనే కొడుకుగా మనల్ని చూసుకోవాలి అని, ఇంకా ఈ ఇంట్లో అప్పులు ఉన్నాయి అవన్నీ తీర్చాలని, అంతే కదా. ఇంకా ఇప్పుడు చూడు, 1 సంవత్సరంలో మేఘా పెళ్లి కోసం చేసిన అప్పులు తీరిపోతాయి. నా జీతం కీర్తి జీతం కలిసి ఆ తర్వాత 1 సంవత్సరం తనకి చేయాల్సిన వాటి డబ్బులు ఎత్తి పెట్టుకున్నాం అంటే సరే. అంతలో ఎవరో ఒకరు మన కీర్తి కోసం రాకపోరా. అప్పుడు కీర్తన్ అడుగుతుంది చూస్తూ ఉండు అంటూ ఏదో లెక్కలు రాస్తూ ఉన్నాడు ప్రసాద్. మీ మాటలు విన్నాక కొంచెం భయం పోయి ధైర్యం వచ్చింది అంటూ కిచెన్లోకి వెళ్తుంది. అబ్బా వీళ్ళ క్యాలిక్యులేషన్స్లు సూపర్ కదా, అయినా నా కోసం ఎవరైనా పుట్టుంటారు అంటావా దేవుడా అని అనుకుంటూ ఫ్రెష్ అయి హాల్లోకి వస్తుంది. ముగ్గురు కలిసి తిన్నాక అమ్మ నాకు నిద్ర వస్తుంది అని చెప్పి కీర్తి తన గదిలోకి వెళ్ళిపోతుంది. సాయంత్రం 6 గంటలకి ఆఫీస్ పనులు ముగించుకొని నేరుగా ఇంటికి చేరుకున్నారు అభయ్ ఫ్రెండ్ శ్రీహర్. గేట్ ఓపెన్ చేశారు. ఇంద్రభవనంలో పెద్ద పడవ లాంటి కారు వచ్చింది. అదే అభయ్ కారు. అభయ్ చాలా ఇష్టంగా కార్ కంపెనీ వాళ్ళతో చెప్పి మరీ తన కోసమే ప్రిపేర్ చేసుకున్నాడు కార్ని. ఆ కార్ అంటే చాలా ఇష్టం అభయ్కి. లాన్లో అమ్మ సత్యవతి, నాన్న అభిరామ్ కూర్చొని కాఫీ తాగుతూ ఉన్నారు. కారులో నుంచి దిగాడు లేదు. హాయ్ అన్నయ్య అంటూ వెనకాల నుంచి వచ్చి గట్టిగా హత్తుకున్నాడు అక్షయ్ అభయ్ని. హాయ్ చిన్న అంటూ ముద్దుగా పిలిచాడు అభయ్. అక్షయ్ వేరు శరీరాలు కావచ్చు, కానీ ఒక్కటే మనసు లాంటివారు. ఒకరంటే ఒకరికి అంత ప్రేమ, అంతకు మించి నమ్మకం ఒకరి మీద ఒకరికి. వాళ్ళ ఇద్దరిని అలా చూసి ఎప్పుడు ఇలా ఉండాలి అని అందరూ కోరుకుంటారు. ఇంకా వాళ్ళ అమ్మా నాన్నలు అయితే మరో జన్మ ఎత్తిన రామలక్ష్మణుల లవకుశుల్లాగా అనుకుంటూ మురిసిపోతారు. హాయ్ శ్రీ బ్రో. హాయ్ రా అక్కి అన్నాడు శ్రీ. అక్షయ్ని ఒకరికొకరు లాక్కొని ఒక్కోలాగా పిలుస్తారు. పిలుపులో మర్యాద ఉండాలి, కానీ ఎలా పిలిచినా పలుకుతాడు మన అక్షయ్. ముగ్గురు కలిసి లాన్లోకి వస్తూ ఉంటారు. ఎంతవరకు వచ్చింది చిన్న నీ మ్యూజిక్ ట్రైనింగ్ అని అడుగుతాడు అభయ్. ఓకే అన్నయ్య, పోతూ ఉంది. నేను ఈరోజు గిటార్ ప్లే చేశాను, అందరూ చాలా మెచ్చుకున్నారు అని అన్నాడు సంతోషంగా. మంచిది అని అన్నాడు శ్రీ. గిటార్ ఒకటేనా, ఇంకా ఏమైనా నేర్చుకోవాలని ఉందా? ఉంది అన్నయ్య, బట్ అన్నీ ఒకేసారి కాదు. ప్రస్తుతానికి సింగింగ్ అండ్ గిటార్ ఆ నెక్స్ట్ మిగతావి అన్నాడు అక్షయ్. వెరీ గుడ్, ఆ క్లారిటీ ఉండాలి. ఐఎమ్ ఇంప్రెస్ అని అన్నాడు అభయ్. వాడు ఏం చెప్పినా నువ్వు ఇంప్రెస్ అవుతావు, ఇందులో ఏం కొత్త అని అన్నాడు శ్రీ వెటకారంగా. ఏంటి అంటూ ఒక లుక్ ఇచ్చాడు అభయ్. అదే ఆంటీ పిలిచారు, వస్తున్నానంటీ అంటూ పరుగులు తీస్తాడు శ్రీ. హుహు అంటూ నవ్వుకుంటూ ఒకరినొకరు చూసుకుంటారు అభయ్ అండ్ అక్షయ్.
అలా రోజులు గడుస్తుంది సరదాగా. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయం 9 గంటలకు ఆఫీసులో అభయ్ రూమ్లో మురుగన్, శ్రీ ఇద్దరు టెన్షన్గా తిరుగుతూ ఉంటారు. అభయ్ కార్తీకి ఆఫీస్లోకి ఎంట్రీ ఇస్తాడు. అందరూ లేచి విష్ చేస్తూ ఉంటారు. అభయ్ తన గదికి వెళ్ళాక కూర్చుంటూ, చచ్చింది ఈ కొత్త పిఏ ఇంకా రాలేదు. సార్కేమో డిసిప్లైన్, టైం సెన్స్ ఖచ్చితంగా ఉండాలి. అవును సార్, వచ్చిన మొదటి రోజే ఆ విషయం క్లారిటీగా చెప్పారు. అయినా ఆ నెక్స్ట్ డే లేట్గా వచ్చిన వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చారు కళ్ళారా చూసాముగా. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ చేయవలసిన పరిస్థితి వస్తుందేమో అంటూ శబ్దం చేయకుండా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు స్టాఫ్. అప్పుడే గుసపోస్తూ ఆయాసపడుతూ ఫాస్ట్గా ఆఫీస్లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటుంది కీర్తి. లోపలికి వెళ్ళిన అభయ్ వెళ్ళి తన సీట్లో కూడా కూర్చోకుండా ఇద్దరిని చూస్తూ, ఏంటి ఇద్దరు అలా ఉన్నారు? అంకుల్ ఏమయ్యింది? కొత్త పియ్య ఏమైనా పొరపాటు చేసిందా? అసలు ఇంతవరకు వచ్చుంటేనే కదా పొరపాటు చేయటానికి అంటూ గోక్కుంటూ ఉన్నాడు శ్రీ. వాట్ కమ్ అగైన్ అన్నాడు. ఆ మాటలు విన్న అభయ్ ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ డోర్ తలుపున ఆయాసపడుతూ తెరిచింది కీర్తి. ముగ్గురు ఒక్కసారిగా కీర్తిని చూస్తారు. గుసపోస్తూ లోపలికి వచ్చి, సారీ సార్ లేట్ అయ్యింది, ఎక్స్క్యూజ్ మీ శ్రీ సార్ ప్లీజ్ ఐ హ్యావ్ సమ్ వాటర్ అంటుంది. అయిపోయింది అంటూ మనసులో అనుకుంటూ శ్రీ వెళ్ళి వాటర్ బాటిల్ ఇస్తాడు. ఆ వాటర్ బాటిల్ తీసుకొని గడగడ అవి తాగేస్తుంది కీర్తి. నేనేదో ఒకటి చెప్పి మేనేజ్ చేసుకుంటాను కదా కీర్తి, తొందరపడి లేటుగా వచ్చాను అని చెప్పేశావు అని మనసులో అనుకుంటూ అభయ్ మొహం చూస్తాడు మురుగన్. అభయ్ చాలా కోపంగా కనుబొమ్మలు పైకి పెట్టి కీర్తినే చూస్తూ ఉన్నాడు. వాటర్ తాగేసి క్యాప్ పెట్టి శ్రీ చేతికి ఇస్తూ థ్యాంక్ యూ సార్ అంటూ ఉంది చిన్న స్మైలింగ్ వేస్తూ. అభయ్ అన్ని అబ్జర్వ్ చేస్తూ కీర్తి చుట్టూ తిరుగుతూ ప్రశ్నలు వేయటం మొదలుపెట్టాడు. అభయ్కి కోపం వస్తే ముందు కంట్రోల్ చేసుకోవడానికి ఎవరి మీద అయితే కోపం వస్తుందో వాళ్ళ చుట్టూ తిరుగుతూ ప్రశ్నలు వేస్తాడు. అది అతని ప్రవర్తన. అయ్యో వీడికి చాలా కోపం వచ్చినట్టు ఉంది అని అనుకుంటాడు శ్రీ. నేను ఇంటర్వ్యూ అయ్యాక మురుగన్ అంకుల్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి నేను ఈరోజు ఎన్ని గంటలకి రమ్మని చెప్పారు అని అడిగాడు అభయ్. ఈయనేంటి ఇలా రౌండ్స్ వేస్తున్నాడు అని అనుకుంటూ మనసులో 8:30కి సార్ అని అంటుంది కీర్తి. ఇప్పుడు టైం ఎంత? 9 గంటలు అయ్యింది సార్. 5:10 కాదు, అరగంట లేట్ అయ్యింది సార్. అది ఆటోలు అంటూ ఉంటే జస్ట్ షటప్ అంటూ గట్టిగా అరుస్తూ కీర్తి ముందర నిలబడ్డాడు అభయ్. ఆఫీస్లో ఆల్మోస్ట్ అందరికీ ఆ కేక వినిపించింది. అంత గట్టిగా అరిచాడు అభయ్. అభయ్ అంటూ మురుగన్ ముందుకు వచ్చాడు కంట్రోల్ చెయ్యటానికి. చేతులతోనే రావద్దు అని ఆపేశాడు అభయ్. కీర్తికి కొంచెం భయం, ఎక్కడ జాబుల నుంచి తీసేస్తాడు. నిన్ననే అమ్మా నాన్నల దగ్గర పెద్ద బిల్డప్ ఇచ్చాను అండ్ కొంచెం భరోసా కూడా అని మనసులోనే అప్పటికే రకరకాలుగా ఆలోచిస్తూ ఉంది కీర్తి. నీ పర్సనల్ రీజన్స్ నాకు అవసరం లేదు. ఆఫీస్ టైమింగ్ మెయింటైన్ చేయాలి. నాకు వర్క్ పర్ఫెక్ట్గా చేయటం ఎంత ఇంపార్టెంట్ అంతే ఇంపార్టెంట్. నేను టైమింగ్ పంచువాలిటీ బిహేవియర్కి ఇస్తాను. మొదటి రోజే ఆఫీస్కి ఒక టైమింగ్ చెప్పారు. ఆ టైమింగ్ కంటే ఒక 5 నిమిషాల ముందుగానే వెళ్దామనే ఆలోచన రాదు కదా. ఎందుకంటే జాబ్ వచ్చేసింది, 2 సంవత్సరాలు అగ్రిమెంట్ రాసుకున్నారు, సో ఏమీ చేయలేరు అని. అంతేనా సార్? అలా ఏం లేదు సార్. నేను ఇంట్లో 8 గంటలకే బయలుదేరాను కానీ అంటుండగా కీర్తి కానీ మధ్యలో పెళ్లి ఎదురు వచ్చిందా అంటూ కోపంతో కలిసిన వెటకారంతో మాట్లాడాడు అభయ్. అభయ్ అలా మాట్లాడుతూ ఉంటే కీర్తికి సహనం కోల్పోయి కోపం ముంచుకు వస్తుంది. కానీ ఏమీ అనలేని పరిస్థితి. కంట్రోల్ కీర్తి అని తనకు తానే నచ్చ చెప్పుకుంటూ ఉంది. ఎప్పుడైనా నిన్ను జాబ్లో నుంచి తీసేసే అధికారం నాకు ఉంది. అది గుర్తుపెట్టుకొని కొంచెం భయంగా వర్క్ మీద ఆఫీస్ మీద ధ్యాస పెట్టు. ఇది నేను ఇచ్చే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అని చెప్తూ ఉంటే హాయ్ అన్నయ్య అంటూ అక్షయ్ ఎంట్రీ ఇచ్చాడు. అక్షయ్ని చూడగానే అభయ్ మొహం కోపంలో నుంచి నవ్వు మొహంలోకి మారిపోయింది. హాయ్ చిన్న, నువ్వేంటి ఇక్కడ అని అన్నాడు అభయ్. కీర్తి కూడా తనని చూస్తూ అక్షయ్ ఈ అభయ్ సార్కి తమ్ముడా అని అనుకుంటూ ఉంటుంది.
ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను అంటే కీర్తిని చూస్తాడు అక్షయ్. హే కీర్తి, నువ్వేంటి ఇక్కడ? మా ఆఫీస్లో ఏం చేస్తున్నావు అంటూ కీర్తి దగ్గరకు వెళ్తాడు. ముగ్గురు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. నీకు కీర్తి తెలుసా అక్షయ్ అని అడిగాడు మురుగన్. హా అంకుల్, నా క్లాస్మేట్, నా బెస్ట్ ఫ్రెండ్స్లో ఈ అల్లరి కోపిస్టి కీర్తి కూడా ఒక్కటే. యూనో అన్నయ్య, ఎంత కోపం వస్తుందో మీకందరికీ తెలుసు కదా. కానీ ఈ కీర్తికి కోపం వచ్చింది అంటే తట్టుకోవటం చాలా కష్టం అన్నాడు అక్షయ్. ఓహో, ఇంకా అంటూ ఎగతాళిగా తన చైర్లో కూర్చుంటూ అడిగాడు అభయ్. నిజంగానే అని ఆశ్చర్యంగా అడిగాడు శ్రీ. అవును శ్రీ, ఏమయ్యింది? ఎందుకు అలా అడుగుతూ ఉన్నారు? అసలు నువ్వేంటి ఇక్కడ అని మళ్ళీ అడిగాడు అక్షయ్. ఇక్కడ ఎందుకు ఉంటాను? పిచ్చి పిచ్చి ప్రశ్నలు వెయ్యకు అని మొహంలో ఎక్స్ప్రెషన్స్ మార్చి పళ్ళు గట్టిగా కొరుకుతూ ఐఎమ్ వెరీ యాంగ్రీ నౌ అని అభయ్ మొహం చూసి, మురుగన్ అంకుల్ మనం వెళ్దాం, నేను ఏం చెయ్యాలి అని వర్క్ చెప్తారా అని అడిగి మురుగన్తో పాటు వెళ్ళిపోతుంది కీర్తి. ఏమైందిరా రాక్షసికి, ఆయన వర్క్ అంటుందేంటి? అన్నయ్య ఇక్కడ జాబ్ చేస్తుందా అని అభయ్ ఎదురు సీట్లో కూర్చొని అడిగాడు అక్షయ్. చూడు అక్షయ్, తను నీకు బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, బట్ ఇక్కడ ఒక ఎంప్లాయ్. సో నువ్వు ఈ కంపెనీలోకి రాకపోయినా ఓనర్వే. సో వర్కర్స్తో ఎంత లిమిట్స్లో ఉండాలో అంతే ఉండు అంటూ సాఫ్ట్గా చెప్పినా అది కీర్తి మీద ఉన్న కోపాన్ని బాగా తెలిపేలా చేస్తుంది అక్షయ్కి. ఓకే, పైకి ఓకే అన్నయ్య అన్నాడు. కానీ లోపల మాత్రం చాలా సంతోషంగా ఉంది అక్షయ్కి. ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ వల్ల ఆఫీస్లో పనిచేయడం, అప్పుడప్పుడు తనని చూడవచ్చు అనే సంతోషం. కాలేజ్ అయ్యాక మోస్ట్లీ అమ్మాయిలు పెళ్ళిళ్ళు, కుటుంబం అంటూ దూరం అవుతారు ఫ్రెండ్స్కి. కానీ కనీసం కొన్ని రోజులు అయినా తన బెస్ట్ ఫ్రెండ్ని కలవచ్చు అనే సంతోషం. ఇలా అక్షయ్ ఆలోచిస్తూ ఉంటే, ఏం ఆలోచిస్తున్నావు అంత డీప్గా అని అడిగాడు అభయ్. ఏం లేదు అన్నయ్య. అవును, నువ్వు ఎందుకు వచ్చావు? అదే అన్నయ్య, మ్యూజిక్ క్లాసెస్ లేదు. సరే, బోర్ కొడుతుందని ఆఫీస్లో ఎంతవరకు అడుగు కూడా పెట్టలేదు. సో ఎలాగో నువ్వు ఉంటావు కదా అని వచ్చాను. ఓకే శ్రీ, అక్షయ్కి ఆఫీస్ మొత్తం చూపించు అని అంటాడు. ఓకే అభి, ఆఫీస్ మాత్రమే చూసి రావాలి. నీ బెస్టీ కనిపించింది కదా అని మాటలు పెట్టుకోకు. అసలే ఈరోజు జాయిన్, అందులో లేట్ కమర్ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు అభయ్ అక్షయ్కి. ఓకే అన్నయ్య అంటూ శ్రీ అక్షయ్ ఇద్దరు వెళ్ళారు ఆఫీస్ చూడటానికి. అంతా చూస్తూ స్టాఫ్కి అక్షయ్ని పరిచయం చేస్తాడు శ్రీ. ఇది జస్ట్ ఒక డిపార్ట్మెంట్ మాత్రమే అక్కి, ఇంకా పైన చాలా ఉన్నాయి. స్టాఫ్ ఎక్కువగానే ఉన్నారు. ఎప్పుడు నాకు అందరినీ పరిచయం ఎందుకు శ్రీ అన్నయ్య? అది నిజమేలే, ఎలాగో కొన్ని రోజుల్లో నువ్వే అందరికీ తెలుస్తావుగా. నేనా? ఎలా అని అడిగాడు అక్షయ్. ఎలాగంటే నువ్వు మంచి పాట పాడి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యావు అంటే అందరికీ నేను పరిచయం చేయాల్సిన అవసరం ఏముంటుంది చెప్పు. అప్పుడు మేమే అక్షయ్ అన్నయ్యలం అంటూ పరిచయాలు చేసుకోవాల్సి వస్తుంది అని అంటూ మాట్లాడుతూ ఉంటూ మురుగన్ గది దగ్గరకు వెళ్తారు. ఇక్కడే మీ ఫ్రెండ్స్కి ట్రైనింగ్ అంటూ డోర్ ఓపెన్ చేస్తాడు శ్రీ. ఇద్దరూ చాలా సిన్సియర్గా సీరియస్గా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. డోర్ ఓపెన్ చేయగానే ఇద్దరు వెళ్ళ వైపు చూస్తారు. రా అక్షయ్ అని అంటాడు మురుగన్. కానీ కీర్తి మాత్రం పట్టించుకోకుండా అక్షయ్ని చూసి మూతి తిప్పుకొని ఏదో పేపర్స్ చూస్తూ ఉంటుంది. అదంతా అక్షయ్ గమనించాడు. హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు? అన్నయ్య, సీఈఓగా వచ్చి ఎవరికి లాభమో లేదో కానీ ఇక్కడ ఇద్దరికి లాభం శ్రీ అన్నయ్య అని అన్నాడు. ఎవరికి శ్రీ? నేను చెప్తాను అంటూ పైకి లేచి ఇంకెవరికి? మురుగన్ సార్కి, నాకు. అంతే కదా సార్ అని అంటుంది అక్షయ్ని చూస్తూ కీర్తి. అక్షయ్ నవ్వుకుంటూ అవును, అది నిజమేగా అన్నాడు. అయినా నువ్వేంటి నా మీద కోపడతావు? నేనేమైనా నేను అరిచానా రాక్షసి? నువ్వు కాలేజ్ అనుకున్నావా? లేట్గా వచ్చినా ఎవరు పట్టించుకోకుండా ఉండటానికి? ఇది ఆఫీస్ మేడం అన్నాడు అక్షయ్ ఇంకా కోపం తెప్పించాలని కావాలని. మాకు తెలుసు సార్, ఇది కాలేజ్ కాదు ఆఫీస్ అని. మీరేం గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మీకంటే పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి, మాకు ఏముంది? ఏదో జాబ్ వచ్చిందే కదా అని మొదటి రోజే ఆఫీస్కి వెళ్తున్నా అని దేవుడికి దండం పెట్టుకుని ఒక థ్యాంక్స్ చెప్పుకొని ఆటోలో వచ్చేసరికి లేట్ అయ్యింది. అందుకే ఇలా అరవాలా మీ అన్నయ్య అంటూ బొంగమూతి పెట్టింది కీర్తి.
హే కీర్తి, కమాన్, ఇదేముంది, ఇంకా చాలా ఫేస్ చేయాలి లైఫ్లో అంటే భుజం చుట్టూ చెయ్యవేసి నచ్చ చెప్తూ ఉంటాడు అక్షయ్. ఆయన బేబీ, నీ కోపాన్ని బీరువాలో పెట్టి లాక్ చేసి వచ్చావా ఏంటి అన్నాడు గట్టిగా నవ్వుతూ. రై వద్దురా అని అనింది కీర్తి కోపంగా. ఇంతకుముందు ఎవరో నన్ను సార్ అని పిలిచారు కదా, శ్రీ అన్నయ్య అంటూ శ్రీ వైపు చూస్తాడు అక్షయ్. శ్రీ, మురుగన్ వాళ్ళ ఇద్దరిని అలా కళ్ళు అప్పగించి చూస్తున్నారు. శ్రీ అన్నయ్య ఏమయ్యింది అని అడిగాడు అక్షయ్. అక్కి, నిన్ను కనుక ఇంత క్లోజ్గా కీర్తితో మీ అన్నయ్య చూశాడు అంటే ఏమవుతుందా అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు శ్రీ. అప్పుడే కీర్తికి అర్థమై చేయి తీసి కొంచెం పక్కకి జారుకుంటుంది. మీరు ఇద్దరూ చాలా క్లోజా అని అడిగాడు మురుగన్ కూడా. అంకుల్, మేము 10 మంది ఒక బ్యాచ్ ఉన్నాం. అందులో అందరికీ కీర్తి అంటే చాలా ఇష్టం. 6 మంది అబ్బాయిలం, 4 అమ్మాయిలం. మేము 10 మంది క్లోజ్గానే ఉంటాం. వీళ్ళు అందరూ జాబ్ సర్చింగ్లో ఉన్నారని తెలుసు, కానీ మన ఆఫీస్కే కీర్తి వస్తుందని నిజంగా నాకు తెలియదు అన్నాడు అక్షయ్. మేము అడుగుతున్నది మీ క్లోజ్నెస్ గురించి మాత్రమే. నీ ప్రేమయం ఇందులో ఉన్న ఏం లాభం ఉండి ఉండదు. కేవలం కీర్తి టాలెంట్ తనకి ఈ జాబ్ వచ్చేలా చేసింది అని అంటూ ఉంటాడు మురుగన్. అమ్మా కీర్తి, నువ్వు ఆటోలో వచ్చావా అని అడిగాడు. అవును సార్. అబ్బా, ఎక్కడ చూడు అలా నువ్వు అందరి సపోర్ట్ తెచ్చుకుంటావు, కానీ నిజం చెప్తున్నా, మా అన్నయ్య మాత్రం చాలా స్ట్రిక్ట్. నువ్వు సపోర్ట్ తెచ్చుకోకపోయినా పర్వాలేదు, కానీ అన్నయ్య దృష్టికి మాత్రం వెళ్ళకు అన్నాడు అక్షయ్. రేయ్, నా ఫ్రెండ్ ఏమీ అంత రాక్షసుడు కాదు, నువ్వు అంత బిల్డప్ ఇవ్వకు, ఆ అమ్మాయి ఇప్పుడే వెళ్ళిపోతుంది అని అన్నాడు శ్రీ. అంత లేదు, ఈ కీర్తి భయమా, అది నా బ్లడ్లోనే లేదు. ఇంతకు ముందు కూడా అలా తిడుతూ ఉండే, ఎందుకు కామ్గా ఉన్నాను అంటే ఏదో మర్యాద ఇచ్చి, అందులో నా తప్పు ఉంది కాబట్టి అందుకే సైలెంట్గా ఉన్నాను. దానికి అర్థం నేను భయపడుతున్నాను అని కాదు అంటుంది కీర్తి. అబ్బో, చాలా ఉందే మేడంలో అంటూ. సరే కానీ పని నేర్చుకో, లేదంటే అంతే మా అబ్బాయి దగ్గర అంటూ. హలో అక్కయ్య గారు, వెళ్దామా అన్నాడు శ్రీ. ఓకే కీర్తి, ఆల్ ది బెస్ట్ అండ్ బీ కేర్ఫుల్ అంటూ వెళ్ళిపోయాడు అక్షయ్. మురుగన్ దగ్గర సిన్సియర్గా పని నేర్చుకోవడానికి కూర్చుంటుంది కీర్తి. అలా ఆ రోజు మొత్తం గడుస్తుంది. సాయంత్రం కీర్తి బయలుదేరి ఆటో స్టాఫ్ దగ్గరకు వెళ్తుంది. అక్కడే ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆఫీస్ పని అంతా ముగించుకొని కారులో బయలుదేరుతాడు అభయ్. ఆ కారులోనే శ్రీ కూడా బయలుదేరుతాడు. ఇద్దరు వెళ్తూ ఉండగా కీర్తి ఆటో ఆపటం, ఆటో ఆకుండా వెళ్ళిపోవటం, కీర్తి చాలా టైర్డ్గా ఉండటం గమనిస్తారు. పాపం కదరా కీర్తి అంటూ ఉండగానే, వెళ్ళి పిలుచుకొనిరా, కార్లో డ్రాప్ చేసి మనం వెళ్దాం అని అన్నాడు అభయ్. నువ్వేనరా చెప్పింది? రేయ్, ఓకే ఓకే వెళ్తున్నా అంటూ కార్ డోర్ ఓపెన్ చేసేలోపి కీర్తి ఆటో ఎక్కడం గమనించి మళ్ళీ డోర్ క్లోజ్ చేస్తాడు. ఏంటి? ఆటో ఎక్కేసింది అభి. హో ఓకే అంటూ కార్ స్టార్ట్ చేసేస్తాడు. మన కంపెనీకి చాలామంది ఆటోలోనే లేదా లోకల్ బస్సులో వస్తున్నారు కదా అని అన్నాడు అభయ్. అవును అభి. రేపు ఒక 3 బస్సులు మన కంపెనీ పేర్లు ఆర్డర్ చేయి అని అన్నాడు అభయ్. శ్రీ ఆశ్చర్యంగా చూస్తూ వెరీ గుడ్ థాట్ మై ఫ్రెండ్ అని అన్నాడు. చాలే అంటూ చిన్నగా పెదవులు వెచ్చుకున్నాయి. ఇంటికి చేరుకున్న కీర్తి టీ తాగి ఫ్రెష్ అప్ అయి ఆఫీస్లో జరిగిందంతా ఫస్ట్ అక్కకి కాల్ చేసి చెప్తుంది. ఇద్దరు 1 గంట సేపు మాట్లాడుకున్న తర్వాత కాల్ కట్ చేస్తారు. అయిపోయిందా అక్క చెల్లెలు ముచ్చట్లు అని అంది భాగ్య. నీకు కుళ్ళు అమ్మా అంటూ ఆఫీస్లో జరిగింది చెప్తూ ఉండగా ప్రసాద్ కూడా వింటూ ఉంటాడు. కీర్తికి ఒక స్కూటీ కొనిస్తే బాగున్ను, ఇలా మాటలు అనిపించుకోవాల్సిన అవసరం ఉండదు, కానీ ఇప్పుడిప్పుడు డబ్బులు లేవు, వడ్డీలు కట్టడానికే కష్టంగా ఉంది. ఒక 6 నెలలు గడవని, ఆ తర్వాత స్కూటీ తీపిస్తాను అని మనసులో అని అనుకుంటాడు ప్రసాద్. రేపటి నుంచి తొందరగా వెళ్ళాలి అమ్మా అంటూ ఉంటుంది కీర్తి. తొందరగా వెళ్ళాలి అంటే తొందరగా లేవాలి, అందుకే తొందరగా నిద్రపోవాలి, కాబట్టి తొందరగా తినాలి, రా తిందువు అని భాగ్య కిచెన్లోకి వెళ్ళింది. నాన్న, అమ్మకి తొందరే అనే పదం అచ్చు వచ్చిందా అంటూ నవ్వుకుంటారు ఇద్దరు. ఆ నెక్స్ట్ డే మొదటి రోజే తిట్లు తినటం వల్ల 2వ రోజు ఆఫీస్కి 8:30కి అంతా చేరుకుంది.
అందులో ఇంకో కారణం కూడా ఉంది. మొదటి రోజే స్టాఫ్ ఎవరిని పరిచయం చేసుకునే అవకాశం రాలేదు కూడా. లంచ్ కూడా మురుగన్తోనే తినటం వల్ల అప్పుడు కూడా ఎవరిని పరిచయం చేసుకోలేదు. అందుకే తొందరగా వచ్చి పరిచయాలు చేసుకుంటుంది కీర్తి. గుడ్ మార్నింగ్ మేడం అంటూ కీర్తిని విష్ చేస్తుంటే గుడ్ మార్నింగ్ ఆల్ అంటుంది కీర్తి నవ్వుతూ. నిన్న మీరు లేట్గా వచ్చారు, ఇంకో పిఏ కోసం మళ్ళీ ఇంటర్వ్యూ జరిపించాల్సి వస్తుంది అని అనుకున్నా మేడం అని అంటుంది లత. కొంచెం మిస్, అలాగే జరిగి ఉండాల్సింది. నా తలరాత బాగుండటం వల్ల మీ బాస్ చేతిలో తిట్లు తిని బయటపడ్డాను అంటుంది. మా బాస్ అనేకి అంటే ఇప్పుడు సార్ మీ బాస్ మేడం, మీరే ఎక్కువగా పక్కన ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండేది యముడు దగ్గర. యముడు ఎవరు అంటుంది కీర్తి. ఇంకెవరు, మన బాసే అని అంటాడు సూర్య. అందరూ నవ్వుకుంటారు. ఏంటి నవలు అంటూ ఎంట్రీ ఇస్తాడు బాస్. అందరూ ఒక్కసారిగా భయంతో ఏం లేదు సార్, గుడ్ మార్నింగ్ అని విష్ చేసి వాళ్ళ ప్లేసెస్లో వాళ్ళు కూర్చుంటారు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని కీర్తిని అడుగుతాడు అభయ్. అది నిన్న పరిచయాలు చేసుకోలేదు అందుకే అంటూ ఉంటుంది కీర్తి. పరిచయాలు అదే పనిగా చేసుకోవాల్సిన అవసరం లేదు. పనులు చేసుకుంటూ ఉంటే పరిచయాలు వాటంతటవే అవుతాయి. అర్థమయ్యిందా అంటూ ఒక లుక్ ఇస్తాడు అభయ్. ఎస్ సార్. ఎస్ అంటూ ఎక్కడే ఉన్నావు ఏంటి? ఈరోజు మీటింగ్ ఉంది, దాని గురించి తెలుసా నీకు అని అన్నాడు అభయ్. తెలుసు సార్. వెళ్ళి ఆ పని చూడు. పొద్దున్న ఈ శాడిస్ట్ కంట్లో పడ్డాను. ఏమేం జరుగుతుందో ఈరోజు దేవుడా నువ్వే నన్ను కాపాడాలని మనసులు అనుకుంటూ మురుగన్ ఛాంబర్కి వెళ్తుంది కీర్తి. స్టాఫ్ అందరికీ ఒక సీరియస్ లుక్ ఇచ్చి తన ఛాంబర్లోకి వెళ్తాడు అభయ్. తన ఛాంబర్లోకి వెళ్ళాక స్టాఫ్ అంతా ఊపిరి పీల్చుకుంటారు. టెన్షన్ పెట్టేశాడు. ఏదో మంచి మూడ్లో ఉన్నాడు కాబోలు. ఈజీగానే వదిలేశాడు. అన్ని మాట్లాడుకుంటూ వర్క్ చేసుకోవడంలో బిజీ అయ్యారు. కొంచెం సమయానికి మురుగన్ ఆఫీస్కి వచ్చాడు. నేరుగా అభయ్ దగ్గరికి వెళ్ళి విష్ చేసి మీటింగ్ గురించి కొంచెం సేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. శ్రీ కొంచెం లేటుగా వస్తాను అని ముందుగానే అభయ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కానీ డైలీ శ్రీ పొద్దున్నే ఆఫీసులో కలవటం, తనతో ఆఫీసు విషయాలు డిస్కస్ చేయడం అలవాటు అవ్వటం వల్ల ఆ కొంచెం లేట్ని కూడా బేర్ చేయలేకపోతున్నాడు అభయ్. మురుగన్ ఛాంబర్కి వెళ్తూ ఈ అమ్మాయి కీర్తి వచ్చిందో లేదో అనుకుంటూ వెళ్తూ డోర్ ఓపెన్ చేస్తాడు. కీర్తి ఏదో సీరియస్గా సిస్టంలో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. చిన్న స్మైల్తో ఏంటో అంత సీరియస్గా వర్క్ అంటాడు మురుగన్ లోపలికి వెళ్తూ. గుడ్ మార్నింగ్ సార్ అంటూ కీర్తి లేచి విష్ చేస్తూ చిన్న స్మైల్తో మీటింగ్ వర్క్ చేస్తున్నా సార్ అని అంటుంది. హో వెరీ గుడ్, చూపించి ఏం చేశావో చూస్తాను అంటూ సిస్టంలో కీర్తి చేసిన ప్లాన్ చూస్తాడు. గుడ్ వర్క్ కీర్తి, వచ్చిన 2వ రోజు మీటింగ్ గురించి బాగానే తెలుసుకుని ప్లాన్ చేశావు, సూపర్ అన్నాడు మురుగన్. థ్యాంక్ యూ సార్. ఈ ఫైల్ని కాపీ చేసి అబ్బాయికి చూపించరా అని అన్నాడు మురుగన్. సార్ ప్లీజ్ నేను వెళ్ళను, మీరే వెళ్ళండి. చూడు కీర్తి, ఈ 1 మంత్ మాత్రమే నువ్వు ఇలా అబ్బాయి నుంచి దూరంగా దాక్కోగలవు. ఆ తర్వాత నువ్వు అబ్బాయిని ఫేస్ చేయక తప్పదు. సో ఎప్పటి నుంచి అది కూడా అలవాటు చేసుకుంటాను సార్. కానీ ఈ ఒక్కరోజు ప్లీజ్ మీరు వెళ్ళండి అని అంటుంది అమాయకమైన మొహంతో. భలే పెట్టావే మొహం. సర్లే, నువ్వు అలా పెట్టినందుకైనా ఈ ఒక్కరోజు నేను వెళ్తాను. బట్ రేపటి నుంచి సాకులు చెప్పకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ అని అంటుంది కీర్తి. దీన్ని కాపీ చేసుకొని ఫైల్గా ప్రిపేర్ చేయి అని నేను వెళ్తాను. ఓకే సార్ అంటూ సిస్టమ్కి ఉన్న పెన్ డ్రైవ్ తీసుకొని కాఫీ మెషిన్ దగ్గరికి వెళ్ళి అక్కడే ఫైల్ ప్రిపేర్ చేసుకొని వస్తుంది కీర్తి. ఫైల్ తీసుకొని అభయ్ ఛాంబర్కి వెళ్తాడు మురుగన్. అప్పుడే శ్రీ కూడా ఎంట్రీ ఇస్తాడు. ఇద్దరు ఒకేసారి లోపలికి వెళ్తారు. హాయ్ అంకుల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీ, ఏంటి లేట్? వచ్చావా అంటాడు అభయ్ శ్రీని చూసి. వచ్చానురా బాబు. ఏంటి కాల్ చేసావు? ఆమె కంగారు పడింది. నువ్వేమో లేటుగా వస్తాను అన్నా, నాకేమో నిన్ను మార్నింగ్తో ఆఫీస్లో చూడటం అలవాటు అయ్యింది. నువ్వు లేకుండా ఒకలా ఉండింది, అందుకే కాల్ చేసేసాను. సారీ. ఇందుకే ఇంకా ఏమయ్యిందో అని నేను కంగారు పడ్డాను. ఆయన అలా ఒక గంటకాల అలా అయిపోతే ఎలా అబ్బాయి అని అన్నాడు మురుగన్. అంకుల్, దానికి సమాధానం నేను చెప్తాను. వీడు స్కూల్ అండ్ కాలేజ్, ఇప్పుడు ఆఫీస్, ఎప్పుడు అంతే అంకుల్.
నా దగ్గరే ఉండాలి, ఎప్పుడు నాతోనే ఉండాలి, ఇంకెవరితో మాట్లాడకూడదు. అబ్బా, నాకు ఈ టార్చర్ అంకుల్ వీడు. ఓహో, నా ఫ్రెండ్షిప్, నా కేరింగ్, నా లవ్ నీకు టార్చర్ లాగా అనిపిస్తుందా? సరే మిస్టర్ శ్రీ గారు, ఇంక మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. ప్లీజ్ డూ యువర్ వర్క్ అని అంటాడు అబ్బాయి. అయ్యో, అలా అలిగితే ఎలా అబ్బాయి? అంకుల్, ఇది వాడికి నాకు అలవాటే, మీరు కంగారు పడకండి అనవసరంగా అంటాడు శ్రీ. నువ్వెందుకు లేటుగా వచ్చావు శ్రీ? అందుకే అందెందుకు అడుగుతారులే అంకుల్. వయసు 25 వచ్చేసింది. ఇప్పుడు పెళ్లి చేసుకుంటావు. ఎప్పుడు చదువు అయిపోయింది, జాబ్ చేస్తున్నావు, ఇంకేంటి నీకు రోగం పెళ్లి చేసుకోవడానికి అంటూ మా అమ్మ తిట్లు వినలేక, సరే అమ్మాయిని చూడండి అని నేను చెప్పానో లేదో, ఈరోజు ఉదయానికి అలా పెళ్లి చూపులకు తీసుకొని వెళ్ళిపోయింది. వాట్, నీకు పెళ్ళా అంటూ అభయ్ నవ్వుతూ ఉంటాడు గట్టిగా. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ అభయ్ని చూస్తారు అయోమయంగా. వీడేంటి అంకుల్ అలా నవ్వుతూ ఉన్నాడు? నిన్ను పెళ్లి చేసుకోకూడదా ఏంటి? అదే కదా నాకు ఆశ్చర్యంగా ఉంది అంటాడు మురుగన్. అభయ్ ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. మురుగన్కి అభయ్ ఎప్పుడు సీరియస్గా ఉండటం చూసి ఇప్పుడు ఇలా నవ్వుతూ ఉంటే చూడటానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో మురుగన్ ఇంకా రాలేదు అని కీర్తి అభయ్ ఛాంబర్కి వస్తుంది. ఏమైనా తప్పు చేశానా అనే అనుమానంతో డోర్ ఓపెన్ చేయగానే అభయ్ అలా నవ్వటం చూసి షాక్ కొట్టినట్టు స్తంభంలో నిలబడింది. అభయ్ అలా నవ్వటం గట్టిగా వినిపించడం వల్ల ఆఫీస్ స్టాఫ్కి కూడా నవ్వు వినిపిస్తుంది. అందరూ ఏంటి మన బాస్ నవ్వుతున్నాడా అంటూ లేచి నిలబడి తొంగి చూస్తున్నారు. డోర్ శబ్దానికి మురుగన్ శ్రీ అటువైపు చూస్తారు. అభయ్ కూడా అప్పటికే ఎక్కువగా నవ్వేశాడు. నిజం చెప్పరా అంటూ అటు చూస్తే శ్రీ లేవడం చూస్తాడు అభయ్. శ్రీ లేచి వెళ్తూ ఉండడం చూసి డోర్ వైపు చూస్తాడు. కీర్తి అలా డోర్ తెరిచి నిలబడి ఉండటం, స్టాఫ్ తొంగి చూడటం అంతా చూస్తాడు అభయ్. హే అంటూ గట్టిగా అరుస్తూ లేచి చైర్ని తన్నాడు కోపంగా అభయ్. ఆ అరుపుకి ఆనుకుని ఆ పరిమాణానికి ఉలిక్కి పడింది కీర్తి. ఇప్పుడు ఎందుకు అలా అరిచారు అని ఆలోచించే లోపలే శ్రీ అభయ్ చూడకు, ముందుగానే డోర్ క్లోజ్ చేద్దామని అనుకున్నాడు. కానీ అభయ్ చూసి అలా అరిచేశాడు. మురుగన్ కూడా కీర్తిని చూస్తూ ఉన్నాడు. కానీ అభయ్ని చూడలేదు. ఆ అరుపులకి మురుగన్ కూడా ఉలిక్కిపడ్డాడు. శ్రీ వచ్చి ఏం చేస్తున్నావు కీర్తి, ఒకసారి వెనకాల చూడు అని చెప్పాడు. అప్పటికే అభయ్ అరుపు స్టాఫ్ కూడా వినడంతో ఎక్కడ వాళ్ళు అక్కడ గుప్చాప్ అని వెళ్ళిపోయారు. అభయ్ కోపంగా కీర్తి వైపు వచ్చాడు. అప్పటికే స్టాఫ్ అలా చూడటం కీర్తి చూసి అయ్యో ఎంత పని చేశాను అని తల కొట్టుకుంటుంది. శ్రీ డోర్ క్లోజ్ చేస్తూ ఉండగా ఆగు శ్రీ అని ఆపాడు. నేను నవ్వడం అంతా చూయించిందిగా, ఇప్పుడు తనకు ఏం జరుగుతుందో చూడండి అని అక్కడ కాకుండా ఆఫీస్ మధ్యలోకి వెళ్తూ కీర్తిని లాక్కొని పోయాడు. అలా లాక్కొని పోవటం కీర్తి భరించలేకపోతుంది. ఆ పట్టు కూడా చాలా గట్టిగా ఉంది. చేతులు విడిపించుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ అభయ్ పట్టంతా గట్టిగా ఉండటం వల్ల విడిపించుకోలేకపోయింది. బుద్ధి లేదా నాకు? ఎక్కడ పెట్టా బుర్ర? అసలు ఆ బుర్రలో ఏముంది? మేనేజ్ లేకుండా ఒక ఆఫీస్ సీఈఓ డోర్ అలా ఎలా ఓపెన్ చేసి పెడతావు? అది కూడా తన పర్సనల్ మాట్లాడుతూ ఉన్నప్పుడు. కానీ ఇంకేమైనా చేస్తుంటే కానీ నీలాంటి వాళ్ళని పిఏగా పెట్టుకొని ఏం చేయాలి నేను? ఇలా ఆఫీస్లో బాస్లో పర్సనల్గా నవ్వటం, మాట్లాడుకోవటం స్టాఫ్ చూసే వాళ్ళకి మా మీద ఏం భయం ఉంటుంది? బట్ ఇప్పుడు ఉంటుంది అంటూ కీర్తి చేతులు వదిలించుకొని వెళ్ళిపోయాడు అభయ్. అందరి ముందర అలా తిట్టేసరికి ఏడుస్తూ నిల్చుంటుంది కీర్తి. రే ఏంట్రా అంటూ అభయ్ని చూస్తూ కీర్తి వైపు జాలిగా చూస్తాడు శ్రీ. కీర్తి అలాగే తన ఛాంబర్కి వెళ్ళిపోయింది ఏడ్చుకుంటూ. స్టాఫ్ అంతా కూడా భయంతో పడి సిస్టంలో తల దూర్చేస్తారు. అభయ్ కోపంగా వచ్చి చైర్లో కూర్చుంటాడు. అభయ్ ఏంట్రా ఆ కోపం అన్నాడు మురుగన్. తను అలా చేయటం కరెక్టా అంకుల్? తప్పే, కానీ అలా ప్లీజ్ అంకుల్ వద్దు, ఇంక వదిలేయండి, మంచి మూడు పోగొట్టింది అంటూ ఫైల్ చూస్తున్నాడు. మురుగన్ లేస్తూ ఇది లంచ్ తర్వాత వచ్చే మీటింగ్, దాని డీటెయిల్స్ కొంచెం చెక్ చేసి చెప్పు ఓకేనా అని చెప్పి వెళ్ళిపోయాడు. మురుగన్ అంకుల్కి అభయ్ ప్రవర్తన నచ్చలేదు అని శ్రీకి అర్థమయ్యింది. మురుగన్ తన ఛాంబర్కి వెళ్ళేసరికి కీర్తి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ కీర్తి, ఇలాంటివి ఇంకా నువ్వెన్నో ఫేస్ చేయాలి. అభయ్ కొంచెం కోపం ఎక్కువే కానీ చాలా మంచివాడు. కావాలంటే చూడు, రేపు వీలైతే ఈరోజు నీకు సారీ చెప్తాడు అంటూ వాదార్చడానికి ప్రయత్నం చేస్తాడు. నేను చెప్పింది తప్పే కదా సార్, అందుకు నాకు పనిష్మెంట్ అంతే. బట్ ఎంతైనా ఆడపిల్లవి కదా, అందుకు కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాను అంతే అంటూ కళ్ళు తుడుచుకుంటూ మీటింగ్ సంగతి ఏమైంది సార్ అని అడిగింది కీర్తి. మురుగన్ చిన్నగా నవ్వి కీర్తి తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఇచ్చి వచ్చాను, చెక్ చేసి చెప్తాడు, కంగారు పడక అంటూ తనకి ఇంకో వర్క్ నేర్పించడం మొదలుపెట్టి ముందు ప్యూర్ని పిలిచి 2 టీ తీసుకుని రమ్మని చెప్తాడు. మురుగన్ వెళ్ళిపోయాక అంకుల్కి నీ ప్రవర్తన నచ్చలేదు అభి అంటూ ఎదురుగా కూర్చున్నాడు శ్రీ. నువ్వేం
చేయమంటావు చెప్పు అని ఇంకా ఆ కోపంలోనే ఉన్నాడు అభయ్. సరే వదిలే, జరిగింది అది జరిగిపోయింది, వర్క్ చూడు అంటూ శ్రీ కూడా తన ఛాంబర్కి వెళ్ళడానికి లేచాడు. ఇంకా ఎక్కువగా మాట్లాడినంత మాత్రాన ఇష్యూ పెద్దది అవుతుంది కానీ తగ్గదు అని వెళ్తున్న శ్రీని పిలిచి ఈ మీటింగ్ ఫైల్ చెక్ చేయి చెప్పాడు అభయ్. ఓకే అని ఫైల్ తీసుకుని వెళ్తాడు శ్రీ. కానీ అభయ్కి కూడా తన ప్రవర్తన నచ్చలేదు. ఓఫ్ అంటూ తలపైన చేయి పట్టుకుని చేయిలో అలాగే వెనక్కి పడుకున్నాడు అభయ్. ఇలా కొంచెం సమయం తర్వాత రిలాక్స్ అయ్యి శ్రీకి కాల్ చేస్తాడు. ఓసారి లోపలికి రా. వస్తున్నా అంటూ కాల్ కట్ చేస్తాడు. శ్రీ ఒక 2 నిమిషాల్లో వచ్చాడు. చెప్పు అభి. మీటింగ్ ఫైల్ చెక్ చేసావా? అదే చూస్తున్నా, ఇంతలో కాల్ చేసావు నువ్వు. ఓకే చెక్ చేయి ఇక్కడే. నేను ఎందుకు, ఎలాగో నువ్వే కదా ఫైనల్ చేసేది, ఒకసారి నువ్వే చూడు అని ఫైల్ అభయ్కి ఇచ్చాడు శ్రీ. ఓకే అని ఫైల్ చెక్ చేశాడు. ఒక 10 నిమిషాలు చెక్ చేసి మంచి ప్లానింగ్ అన్నాడు. అందుకే మురుగన్ అంకుల్ని డాడీ వదలలేదు అని చెప్తుండగా అభయ్ ఆ ప్లానింగ్ చేసింది నేను కాదు కీర్తి అని చెప్తాడు. అప్పుడే అభయ్ కోపం తగ్గిందా లేదా అని చూడటానికి వచ్చిన మురుగన్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏంటి అంకుల్ మీరు చెప్పేది నిజంగానా అని అడిగాడు శ్రీ. అవును శ్రీ అంటూ పక్కన కూర్చున్నాడు మురుగన్. పర్ఫెక్ట్గా ఉందా అభయ్ అని అడిగాడు మురుగన్. మీరే చేశారు అని అనుకున్నాను అంకుల్, అంత పర్ఫెక్ట్గా ఉంది. నేను ఫస్ట్ టైం చూసేటప్పుడు అదే చెప్పాను, పర్ఫెక్ట్గా ఉంది అని. తెలివైన అమ్మాయిలాగా ఉంది అన్నాడు శ్రీ. అవును శ్రీ అని అన్నాడు మురుగన్. అసలు ఒక్క రోజులే అంత పర్ఫెక్ట్గా ఎలా చేసింది అంకుల్ అన్నాడు మురుగన్ను చూస్తూ. గ్రేట్ కదా, సూపర్, ఇంటెలిజెంట్ అని కీర్తిని కావాలని మెచ్చుకుంటూ ఉన్నాడు శ్రీ. చాలు, భజన ఆపుతావా? ఇంకా తెలివితేటలు ఉంటే సరిపోదు, కొంచెం బుద్ధి కూడా ఉండాలి. నీ భజన కార్యక్రమం ముగిస్తే ఇంకా నువ్వు వెళ్ళి ఈ మీటింగ్ గురించి స్టాఫ్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని చెప్తాడు అభయ్. అభయ్ది కోపం కాదు అని అసూయ అని మురుగన్ శ్రీలకు అర్థమై ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చి ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని నవ్వేసుకుంటారు. శ్రీ స్టాఫ్కి ఇన్ఫర్మేషన్ అనౌన్స్ చేశాడు అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి. మధ్యాహ్నం 3 గంటలకి లంచ్ చేసుకుని అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఆఫీస్కి సంబంధించిన ఫంక్షన్ హాల్లో కలుస్తారు. అబ్రహం కంపెనీ ఎప్పుడైతే మొదటి స్థానానికి వచ్చిందో అప్పుడే ఒక ఫంక్షన్ హాల్లో కూడా కట్టించాడు. అందులోనే స్టాఫ్ మీటింగ్ ఫంక్షన్ జరుపుకుంటారు. సుమారు 2000 మంది పట్టగలిగే ఫంక్షన్ హాల్ అది. శ్రీ అక్కడని అరేంజ్మెంట్స్ దగ్గరే ఉండి చూసుకున్నాడు. ఫస్ట్ టైం ఎవరైనా ఆ ఫంక్షన్ హాల్ని చూశారు అంటే ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురి అవుతారు. ఇప్పుడు మన కీర్తి కూడా అదే పరిస్థితిలో ఉంది. పక్కన ఉన్న మురుగన్తో సార్ ఇదేమైనా ఫంక్షన్ హాలా లేదా స్వర్గానికి దారినా అని అడుగుతూ నోరు పెద్దది చేసుకుని కళ్ళు అప్పగించేసుకొని చూస్తూ నడుస్తుంది కీర్తి. అదేంటి కీర్తి, ఎందుకలా అడిగావు అంటూ కీర్తి మొహంలో ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుకుంటాడు మురుగన్. ఇంతకు ముందు ఇలాంటి హాల్ని చూడలేదా కీర్తి? లేసా నిజంగా అంది కీర్తి. ఈ హాల్ ఎలా కట్టించాడు అబ్రహం అదంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు మురుగన్. చాలా మంచి మనసులాగా ఉన్నారు, కానీ ఆయన కొడుకేంటి ఇలా ఉన్నారు అంటూ నోరు జారింది. మళ్ళీ మన తెంగరబుజ్జి నవ్వుకుంటూ ముందుకు నడిచాడు మురుగన్. అలా ఒక్కొక్కరుగా ఫంక్షన్ హాల్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ మెంబర్స్తో కిటకిటలాడింది. 3 గంటలు అందరూ వచ్చాక 3 గంటలు 15 నిమిషాలకు అభయ్ ఎంట్రీ ఇచ్చాడు హాల్లోకి. అందరూ ఒక్కసారిగా లేచి అభయ్ నడుచుకుంటూ వస్తుంటే విష్ చేస్తున్నారు. అభయ్ చాలా హుందాగా నడుచుకుంటూ రావడం అందరూ అలా లేచి విష్ చేయడం చూసిన కీర్తికి అభయ్ ఒక పెద్ద బాహుబలిలా కనిపించాడు. అలా నడుచుకుంటూ వస్తున్న అభయ్ కీర్తిని సైడ్ ఒక చూపు చూసి స్టేజ్ పైకి వెళ్తాడు. నేరుగా మైక్ డెస్క్ దగ్గరికి వెళ్ళి నిల్చొని ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ టేక్ యువర్ సీట్స్ అన్నాడు. అందరూ క్లాప్స్ కొడుతూ కూర్చున్నారు. అందరూ కూర్చున్నాక అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారేనే అనుకుంటున్నాను. ఏంటి 4 రోజులు అయ్యింది, సీఈఓగా ఒక క్లాస్ తీసుకున్నాడు, రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పెట్టాడు, మళ్ళీ ఏంటి ఈ మీటింగ్ అని అందరికీ అనుమానం వచ్చుంటుంది. అలా అభయ్ స్టార్ట్ చేయగానే అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. మీరందరికీ ఒక విషయం చెప్పాలనే మళ్ళీ వచ్చాను. ఏంటని అందరూ కన్ఫ్యూజన్గా ఉన్నారు. ఇందులో ఆల్మోస్ట్ స్టాఫ్ అందరూ ఉన్నారు, ఒకరు ఇద్దరు తప్ప. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తాలా ఏంటిదని కొంతమంది నవ్వుకున్నారు. మీలో ఎంతమంది బైక్స్ కార్లో వస్తున్నారు, ఏంటి ఈ ప్రశ్న అని అనుకున్నారు అందరూ. ప్లీజ్ అడిగిన దానికి ఎవరెవరు వస్తున్నారో చేతులు ఎత్తండి అని కొంచెం వాయిస్ లో బేస్లో పెంచుతాడు అభయ్. అభయ్ సీరియస్గానే అడుగుతున్నాడు అని అందరూ కొంచెం సీరియస్ అయ్యారు. నెక్స్ట్ మినిట్ చేతులు ఎత్తారు పైకి. అందరినీ అభయ్తో పాటు శ్రీ అలాగే మురుగన్ అక్కడికి పిలిపించిన స్పెషల్ బస్ మేనేజర్ అందరూ గమనించారు. అలా ఒక 2 నిమిషాల తర్వాత అభయ్ నోటీస్ చేసింది మోస్ట్లీ గర్ల్స్ లేడీస్ చేతులు ఎత్తలేదు. ఓకే అందరూ చేతులు దింపవచ్చు. అలా అందరూ చేతులు దింపాక మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, ఈరోజు శుక్రవారం, అది మాకు తెలుసు సార్ అనే జోక్స్ వేయకండి. రేపు మామూలుగా అయితే లీవ్, బట్ మీరందరూ రేపు కూడా ఆఫీస్కి రావాలి సార్ అని కొంతమంది అరిచారు. చెప్పేది విన్నాక తర్వాత మీ ఇష్టం అని అన్నాడు అభయ్. అందరూ మళ్ళీ సైలెంట్ అయిపోతారు.
చూడండి మీలో చాలామంది బస్సుల్లో ఆటోలో వస్తున్నారు. అలా అందరూ ఇబ్బందిగా ఆఫీస్లో అండ్ మెయిన్గా లేట్గా రావడం నేను గమనించాను. అందుకే నేను ఒకటి నిర్ణయం తీసుకున్నాను. ఏంట్రా అని అందరూ క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు ఏం చెప్తాడా అని. స్టాఫ్ అందరూ చేతుల పైకి ఎత్తుతారు. అందులో మురుగన్ అండ్ కీర్తి కూడా ఉన్నారు. ఎందుకంటే కంపెనీ బస్ అరేంజ్ చేయాలని శ్రీతో తప్ప ఇంకెవరితో అభయ్ డిస్కషన్ చేయలేదు. స్టాఫ్ అందరిని ఒకసారి చూసి, అయితే అందరూ శనివారం ఉదయం 10 గంటలకు మన ఆఫీస్కి రావాలి. ఇంకో ప్రశ్న ఎవరు అడగకుండా అభయ్ అక్కడి నుంచే కదిలాడు. అందరూ అభయ్ ఏం చెప్పకుండా ఇలా సస్పెన్స్లో పెట్టి వెళ్ళడం పైన నిరాశ చెందుతారు. అలా ఆఫీస్లో శనివారం గురించి మాటలు ఎక్కువయ్యాయి. కీర్తి మురుగన్ కూడా కన్ఫ్యూజన్గా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉండగా, సార్ మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అని అడిగింది కీర్తి కళ్ళను దగ్గరగా చేస్తూ. అయ్యో కీర్తి, నాకు నిజంగా తెలియదు అన్నాడు మురుగన్. అబ్బో జోక్ చేయకండి సార్, నేతో ఎందుకు జోక్ చేస్తాను కీర్తి, నిజంగా ఇప్పుడు వెళ్ళి అడగాలి అభయ్ని అన్నాడు మురుగన్. నమ్మేస్తానులేండి అంటూ వెళ్ళిపోయింది కీర్తి. నమ్మలేదు అని అర్థమయ్యిందిలే అంటూ మురుగన్ కూడా నేరుగా అభయ్ దగ్గరకు వెళ్తాడు. కానీ అభయ్ ఏదో అర్జెంట్ కాల్ మాట్లాడుతూ ఉండటంతో వెనుతిరిగాడు. శనివారం ఉదయం 9:30 గంటలకు స్టాఫ్ అందరూ ఒక్కొక్కరిగా లోపలికి ఎంట్రీ ఇచ్చారు. అందరూ సెమినార్ హాల్లోకి చేరుకున్నారు. అభయ్ కారులో వస్తూ, శ్రీ అన్ని సిద్ధంగా ఉన్నాయా అని అడిగాడు. ఎస్ అభి, నువ్వు రావడం నీ వెనకాల బస్సులు కూడా వస్తాయి అని చెప్పాడు శ్రీ. ఓకే అని కాల్ కట్ చేసి కరెక్ట్గా 10 నిమిషాలు ఆఫీస్కి చేరుకుంటాడు. స్టాఫ్తో పాటు మురుగన్, కీర్తి కూడా లోపల సెమినార్ హాల్లోనే ఎదురు చూస్తుంటారు. అభయ్ వచ్చిన వెంటనే శ్రీ బైక్లో తన వెనకాల 5 బస్సులు ఏఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని బస్ మీద పెయింట్తో చాలా అందంగా రాస్తున్నారు. గుడ్ అని అనలేకుండా ఉండలేకపోయాడు అభయ్. అలాగే బస్ వాళ్ళకి చెప్పి 5 బస్సులను కవర్ చేపించాడు అభయ్. శ్రీ మైక్ తీసుకొని అందరి స్టాఫ్లను బయటకు రమ్మని చెప్పు అన్నాడు అభయ్. అలాగని శ్రీ మైక్ తీసుకొని స్టాఫ్ అందరూ సెమినార్ హాల్లో ఉన్నారని తెలుసు, దయచేసి అందరూ ఒకసారి మన గేట్ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాం అని శ్రీ అన్నాడు. ఆ అనౌన్స్ అందరూ విని బయటకు వస్తారు. వెనకాలేవో కవర్స్ చేసినట్టు కనిపిస్తున్నాయి, కానీ ఏమని తెలియటం లేదు. గుడ్ మార్నింగ్ ఆల్, ఈరోజు శనివారం అయినా మీరందరూ ఆఫీస్కి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఎక్కువగా మాట్లాడకుండా వెంటనే కంప్లీట్ చేస్తాను అని శ్రీ అంటాడు. అభయ్ శ్రీ డ్రైవర్ లక్కీ హామ్ అంటాడు. అందరూ ఒకేసారి 5 బస్సుల కవర్ ఓపెన్ చేస్తారు. ఆ బస్సును చూసి స్టాఫ్ ఒక పక్కన ఆశ్చర్యం, ఇంకో పక్కన ఆనందంతో కనిపిస్తారు. ఎందుకోసం మిమ్మల్ని ఈరోజు ఆఫీస్కి రమ్మని చెప్పాను. అండ్ ఇక మీదట మీరంతా ఈ బస్సులో రావచ్చు. మీ మెయిన్ స్వీట్స్ వరకు వస్తాయి. ఇప్పుడు అందరూ మీ అడ్రస్లో అంతా ఆఫీస్ మెయిల్కి స్టాఫ్ ప్లేస్ అంతా మెయిల్ పంపించండి. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆఫీస్కి మీరు ఎవరు ఇబ్బంది పడకుండా రావాలని, అలాగే తొందరగా రావాలని ఈ అరేంజ్మెంట్ చేశాను. సో మీరందరూ మీ స్టాఫ్కి మీరందరికీ కరెక్ట్ టైంకి మెయింటైనింగ్ చేస్తూ రావాలి. మీకు తెలుసుగా నాకు డిసిప్లిన్ అండ్ పంచువాలిటీ చాలా ఇంపార్టెంట్ అని అభయ్ మాటలు పూర్తి చేస్తాడు. థ్యాంక్ యూ సార్ అని అందరూ స్టాఫ్ ఒకేసారి అరుస్తారు సంతోషంగా. మీరు చెప్పినట్టుగానే కరెక్ట్ టైంలో మా స్టాఫింగ్ దగ్గర ఉంటాం సార్ అని మళ్ళీ అరుస్తారు. ఓకే, ఇంక మీరు వెళ్ళవచ్చు. అండ్ ఎలాగో దసరా సమయం కాబట్టి ఒకేసారి పూజలు కూడా చేపించాం. స్వీట్స్ తీసుకొని వెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి కదిలాడు అభయ్. శ్రీ అసిస్టెంట్ మేనేజర్కి ఆ స్వీట్స్ అలాగే మెయిల్స్ అన్నీ అప్పగించి లోపలికి వెళ్తాడు అభయ్ వెనకాలే. అభయ్ తన ఛాంబర్కి వెళ్ళి కూర్చొని రిలాక్స్ అయ్యాడు. ఇక్కడ స్టాఫ్ అందరూ చాలా సంతోషంగా మన అభయ్ సార్ మంచివారు అని మాట్లాడుకుంటూ ఉన్నారు. మురుగన్, కీర్తి కూడా చాలా సంతోషంగా లోపలికి వెళ్ళారు. స్టాఫ్ అంతా చాలా సంతోషంగా ఉన్నారు అభయ్ అన్నాడు శ్రీ. అవును అభయ్, చాలా సంతోషంగా ఉన్నారు. కంపెనీ వాళ్ళ బస్సులు ప్రొవైడ్ చేయడం కొత్త కాదు, కానీ ఎన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు వచ్చేసరికి చాలా సంతోషంగా ఉన్నారు. అయినా నీకు ఈ ఐడియా ఎలా వచ్చింది అభయ్ అని అడిగాడు మురుగన్. అంతా మన కీర్తి వల్లనే అంకుల్ అన్నాడు శ్రీ. ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూసింది కీర్తి అభయ్ కీర్తిని ఒకరికొకరు అలా చూసుకుంటూ ఉన్నారు. ఇంతలో ఏంటి మన కీర్తి వల్ల అంటే నాకు అర్థం కాలేదు అన్నాడు మురుగన్. అంకుల్ జాయిన్ అయిన మొదటి రోజే లేటుగా వచ్చింది, అందులో ఆటోలో అని చెప్పింది. అదే రోజు సాయంత్రం నేను అభయ్ ఆఫీస్ నుంచి వెళ్తుండగా కీర్తి ఆటోల కోసం ఇబ్బంది పడటం మేము చూసాం. అప్పుడే అభయ్ ఈ డెసిషన్ తీసుకున్నాడు అని చెప్పగా అప్పటికే ఇదంతా వింటున్న కీర్తి కళ్ళలో కన్నీళ్ళు తనకి తెలియకుండానే కారుతూ ఉండటం శ్రీ గమనించాడు. హో సూపర్ అభయ్, ఒక ఎంప్లాయీ ఇబ్బంది గురించి వెంటనే వాళ్ళకి ఏం చేయగలవో అని ఆలోచించి అది చేసావు. వెరీ గుడ్, ఐఎమ్ ఇంప్రెస్డ్ అంటాడు మురుగన్. థ్యాంక్ యూ అంకుల్, బట్ ఈ ఆలోచన నాదే అయినా కారణం కీర్తిని. థ్యాంక్ యూ కీర్తి అన్నాడు అభయ్. అయ్యో సార్,
సార్ చేసింది అంతా మీరు, నాకెందుకు సార్ థ్యాంక్ యూ. ఇంకా చెప్పాలంటే నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. నా లేట్ కారణంగా అండ్ నేను ఇబ్బంది పడటం చూసి మీరు ఇలా నిర్ణయం తీసుకున్నారు అంటే చాలా సంతోషంగా ఉంది అంటుంది కీర్తి. ఓకే ఓకే, ఒకరికి ఒకరిని థ్యాంక్స్ చెప్పుకోవడాలు అయ్యింది అంటే మనం ఇంకా ఇళ్ళకి బయలుదేరదాం అన్నాడు శ్రీ. ఓకే అంటూ అబ్బాయి లేచాడు. అలా ఆ రోజు ఆఫీస్లో సంతోషమైన ఒక న్యూస్ విని కీర్తి ఇంటికి చేరుకుంది. ఇంటికి వెళ్ళగానే ఇంట్లో అక్క బావ ఉండటం ఇంకా సంతోషం వచ్చింది. హాల్లో కూర్చున్న తన అక్కను చూసి అక్క అంటూ పరుగున వెళ్ళి గట్టిగా హత్తుకుంది. కీర్తి అంటూ కరుణ కూడా గట్టిగా హత్తుకుంది. హాయ్ బాబు గారు, బాగున్నారా అని పలకరించింది కీర్తి. బాగున్నా కీర్తి, నువ్వెలా ఉన్నావు? ఆఫీస్ విశేషాలు ఏంటి అని అడిగారు సంతోష్. అవునే, ఏంటి రోజు కూడా ఆఫీస్కి నేను సర్ప్రైజ్ చేద్దామని వచ్చాం అని అంటుంది మేఘ. అది అక్క కూర్చో చెప్తాను అంటూ కూర్చోబెడుతూ అమ్మా నాన్న అని పిలుస్తుంది. నాన్న లేరు, బయటకు వెళ్ళారు అంటే భాగ్య వస్తుంది కిచెన్లో నుంచి. అబ్బా ఇప్పుడు వెళ్ళాలా? ఈరోజు నా సంతోషం అంతా ఎంత కాదమ్మా అంటూ ఉండగందా కీర్తి. ఏంటి అంత సంతోషం అని అడిగింది కరుణ. అక్క, నేను జాబ్లో జాయిన్ అయిన మొదటి రోజే లేట్గా వెళ్ళాను, అందుకు మా బాస్ బాగా తిట్టారు అని చెప్పానుగా. అవును, ఆ రోజు ఆటోలో రావటం వల్ల లేట్ అయ్యింది అని చెప్పాను. సరే. అదే రోజు సాయంత్రం అభయ్ సార్ శ్రీసర్ నేను ఆటో కోసం ఇబ్బంది పడటం చూశారంట. ఆ దానికి ఇప్పుడు ఏమైంది అది చెప్పవే, సోదంతా చెప్తున్నావంటూ అరుస్తుంది భాగ్య. అమ్మ, డీటెయిల్గా చెప్తున్నాను, సోది చెప్పడం లేదు అంటూ కోపంగా చూస్తుంది కీర్తి. అమ్మ, నువ్వు సైలెంట్గా ఉండు అంటూ నువ్వు చెప్పవే అంటుంది కరుణ. నన్ను అలా చూసి ఇంకా మా ఆఫీస్లో వాళ్ళు కూడా ఇలా ఇబ్బంది పడుతూ వస్తారు కదా, అందుకే 5 బస్సులు మా కంపెనీ స్టాఫ్ కోసం వెంటనే అరేంజ్ చేశారు అని చెప్తుంది కీర్తి. ఇందులో నీ ఘనకార్యం ఏముందని అని వెటకారంగా అడిగింది భాగ్యం. అమ్మ, ఏ విషయం నీకు ముందే చెప్పను అని ఏడుస్తూ ఉంటావుగా, అందుకే ఈ వెటకారంకే చెప్పను అని అంటుంది కీర్తి. అబ్బా, నిజంగా మీరు ఎదురుపోయిన జన్మలో టామ్ అండ్ జెర్రీలా పుట్టారనుకుంటా అంటుంది మేఘ. అత్తయ్య, మీకు అర్థం కాలేదు, ఇన్ని రోజులు ఆ ఆఫీస్కి స్టాఫ్ బస్సులు అంటూ ఏం లేవు, సడన్గా పెట్టించారు. అదే కూడా మన కీర్తి ఇబ్బంది పడటం చూసి మిగిలిన వాళ్ళు కూడా ఇలాగే ఇబ్బంది పడుతుంటారు కదా అని ఆలోచించి ఇలా చేశారు. దానికి మెయిన్ రీజన్ కీర్తినే అన్నాడు సంతోష్. అబ్బా బాబుగారు, యువర్ రియల్లీ జీనియస్ అంటూ చూసి నేర్చుకో, ఏ విషయం ఎలా అర్థం చేసుకోవాలో అని చెప్తూ మూత తిప్పుకుంటూ అక్క ఫ్రెష్ అయి వస్తాను అని తన గదికి వెళ్తుంది కీర్తి. ఆఫీస్ నుంచి అభయ్ శ్రీ మురుగన్ ముగ్గురు కలిసి అభయ్ ఇంటికి వెళ్తారు. ఆల్రెడీ అభయ్ ఇంట్లో చెప్పి ఉంటాడు బస్సెస్ అరేంజ్ చేస్తున్నాను అని. కానీ మురుగన్ వచ్చి అబ్రహం దగ్గర అభయ్ని పొగడుతలతో ముంచెత్తుతాడు. అభయ్ని మురుగన్ అలా పొగుడుతూ ఉండే చాలా సంతోషం అనిపించింది అబ్రహంకి. అలా 2 రోజులు గడిచాయి. సోమవారం అందరూ స్టాఫ్ వాళ్ళు చెప్పిన స్టాపింగ్ దగ్గర ఎదురు చూసి కరెక్ట్ సమయానికి ఆఫీస్లోకి చేరుకున్నారు. అందరూ హ్యాపీగా కంఫర్ట్గా ఆఫీస్కి చేరుకున్నందుకు స్టాఫ్ అంత పర్సనల్గా థ్యాంక్ యూ చెప్పారు అభయ్కి. కీర్తిని పిలిచాడు అభయ్. ఎక్స్క్యూజ్ మీ సార్. యాస్ కమైన్ సార్ పిలిచారు. ఇది ప్రాజెక్ట్ ఫైల్, నెక్స్ట్ మండేకి మనం టెండర్ వేయాలి. హోప్ అయ్యింది, ఇంకా హోప్ పెండింగ్లో ఉంది. మురుగన్ అంకుల్ దగ్గర ఎలా చేయాలని పూర్తిగా నేర్చుకో. అండ్ ఈరోజు సోమవారం, గురువారంకి నువ్వు నాకు ఫైల్ కంప్లీట్ చేసి ఇవ్వాలి. ఏమైనా కరెక్ట్స్ ఉంటే ఆ రోజు చూస్తాను అని చెప్పాడు అభయ్. ఓకే సార్ అని ఫైల్ తీసుకొని వెళ్తుంటే కీర్తిని చూస్తూ ఉన్నాడు అభయ్. పొడవాటి వెంట్రుకలతో నీట్గా మడిచి జడ వేసుకొని ఉంది. కీర్తి నడుము ఉండే ఆ జడ అటు ఇటు తిరుగుతూ ఉంది. ఆ జడ వయ్యారం చూసి అభయ్ అలాగే చూస్తూ ఉండిపోయాడు. కీర్తి డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేసే సమయంలో అభయ్ని చూస్తుంది. కానీ అభయ్ మాత్రం కీర్తిని చూస్తూ ఉంటాడు. కీర్తి చూస్తుంది కూడా అభయ్ గమనించుకోవటం లేదు. ఏంటి ఈయన ఎలా చూస్తున్నాడు అంటూ మనసులో అనుకుంటూ తన ఛాంబర్కి వెళ్తుంది కీర్తి. ఇంతలో అభయ్కి తన అమ్మ నుంచి ఒక వాట్సాప్ మెసేజ్ వస్తుంది. ఏంటా అని మెసేజ్ చూస్తే ఒక అమ్మాయి ఫోటో ఉంటుంది. చూసాడా లేదా అని ఆన్లైన్లోనే ఉన్న అభయ్ ఆమె సత్యవతి బ్లూ కలర్ మార్క్ పడకుండానే చూశాడు అని వెంటనే కాల్ చేస్తుంది అభయ్కి. కాల్ లిఫ్ట్ చేసి చెప్పమా అంటాడు. నేను కాదు అభయ్, నువ్వే చెప్పాలి. అమ్మాయి ఎలా ఉంది అని. ఆ అమ్మాయి ఫోటో ఎందుకు పెట్టావు ఇప్పుడు? ఇందుకు ఎవరు ఈ అమ్మాయి? చెప్తాను, నువ్వు చెప్పు ఎలా ఉంది అని. చూసేకి బాగానే ఉంది అని అంటాడు. బాగానే ఉందా? అదేంట్రా ఎంత తెల్లగా ఉంటేనో? మా తెల్లగా ఉంటే సరిపోతుందా? కొంచెమైనా మొహంలో కళ లేదు, ఏమీ లేదు. అవునా అంటూ ఒకసారి ఆ అమ్మాయి ఫోటో చూస్తూ వీడు చెప్పేది నిజమే అని మనసులో అనుకుంటూ ఉంటుంది. పైకి మాత్రం రే ఒకసారి చూడరా, కళ పెళ్ళి అవగానే వచ్చేస్తుంది అంటుంది. పెళ్ళి అవగానే వచ్చేస్తుందా అంటే ఈ పెళ్ళిని నాకు కట్టపెడతామని అనుకుంటున్నావా అని అడిగాడు అబ్బాయి. అది కాదు కన్నా, మా ప్లీజ్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఈ పెళ్ళి గిల్లి అనే ప్రస్తావన నా దగ్గర తీసుకుని రావద్దు అని. అలా అంటే ఎలా అభి?
మా నీకు చెప్తున్నాను విను, నేను ఒక్కటే కొడుకును కాదు, నీకు అక్షయ్ కూడా ఉన్నాడు. వాడి లైఫ్లో సెటిల్ అయ్యాక వాడికి పెళ్లి చేసి మీ ముద్దు ముచ్చట్లు అన్ని వాడితో నెరవేర్చుకోండి. నా జీవితంలో ఆ గడియలు దాటిపోయా, అది నేను గుర్తించాను, మీరు గుర్తిస్తే మంచిది అని కోపంగా కాల్ కట్ చేస్తాడు అభయ్. సత్యవతి ఇంట్లో బాధపడుతూ పూజ గది వైపుకు వెళ్తుంది. కాంతమ్మ ఇంట్లో పని మనిషి, కానీ ఇంట్లో ఒక మనిషిలా కలిసిపోతుంది. అభయ్ని ఒంటరిగా మేనేజ్ చేసిన సత్యవతి అక్షయ్ పుట్టాక ఇద్దరు పిల్లని చూసుకోలేకపోయింది. అందుకే కాంతమ్మని పిల్లని చూసుకోవడానికి పనిలో చేర్చుకున్నారు. అప్పటి నుంచి ఆ ఇంట్లోనే ఉంటుంది. తనకంటూ ఎవరూ లేరు ఉన్న ఒక కొడుకుకి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు వైరల్ ఫీవర్ వచ్చి చనిపోయాడు. అందుకే అభయ్ అక్షయ్ని ప్రాణంగా చూసుకుంది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక ఇల్లు వదిలి వెళ్ళలేక, ఇంట్లో వారు తను పంపించలేక ఇంటి పని చేసుకుంటూ అక్కడే ఉండిపోమన్నారు. సత్యవతి బాధగా ఉండేది గమనించి కాంతమ్మ వెనకాల వెళ్ళి పూజ గది బయట కూర్చుంటుంది. అమ్మగారు సత్యవతి ఏం మాట్లాడకుండా కళ్ళు మూసుకొని దేవుడికి ప్రార్థిస్తూ ఉంటుంది. అభయ్ మనసు మారి తను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి తను బతకలేదు అనే నిజాన్ని జీర్ణించుకొని తనకి మరో అమ్మాయి నచ్చేలా చేయి దేవుడా అని కోరుకుంటుంది. పూజ ముగించాక కళ్ళు తెరిచి చెప్పు కాంతమ్మ, ఏంటమ్మా అలా దిగులుగా పూజ గదిలో కూర్చున్నారు? ఆ దేవుడు నేను కోరుకునేది ఇంకేముంటుంది కాంతమ్మ, అభయ్ బాబు గురించా అమ్మా? అంతే కదా. ఏమయ్యిందమ్మగారు? ఏముంది కాంతమ్మ అంటూ పైకెలేస్తూ మాట్లాడుకుంటూ సోఫాలోకి వెళ్ళి కూర్చుంటారు. అంతలోపే అభయ్ బయట నుంచి వస్తూ ఉంటాడు అభిరామ్. ఇద్దరు ఏదో సీరియస్గా మాట్లాడుకుంటున్నారు అని సోఫాలో కూర్చుంటాడు. సత్యవతి సైలెన్స్ చూసి తన మొహం చూసి మళ్ళీ అభయ్ని పెళ్లి చేసుకోమని అడిగావా? ఆ మాట వెనుకానే వెంటనే అభిరామ్ని గట్టిగా హత్తుకొని ఏడుస్తుంది సత్యవతి. అక్కడి నుంచి కాంతమ్మ వెళ్ళిపోతుంది. అందులోని సత్యవతి బాధ అర్థమయ్యింది అభిరామ్కి. సత్య నీకు తెలుసుగా, అభికి కొంచెం సమయం ఇద్దాం. ఆ దేవుడు ఒక అమ్మాయిని వాడి జీవితంలో నుంచి తప్పించాడు అంటే ఇంకో అమ్మాయికి జీవితంలో మన అభి రాసిపెట్టుంటాడు. ఆ ఆశ మీకు ఉందేమో కానీ నాకు కొంచెం కొంచెంగా పోతుంది అంటూ ఏడుస్తుంది సత్యవతి. ఇక్కడ అబ్బాయికి పెళ్ళి అనే మాట రాగానే అబ్బాయి చాలా డిస్టర్బ్ అయ్యాడు. మళ్ళీ తన ఆలోచనలతో కన్నీళ్ళ పర్వతమయ్యాడు. అబ్బాయి బాధ ఇప్పటిది కాదు. అబ్బాయికి 18 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఆ బాధ మోస్తున్నాడు. అప్పటి నుంచి ఏ కన్నీళ్ళు ఆగటం లేదు. తన జ్ఞాపకాల నుంచి పడలేకపోతున్నాడు. తన జ్ఞాపకాలు ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలాడే సమయానికి కరెక్ట్గా అభయ్కి ఇంకేదో గుర్తొచ్చి వెంటనే చైర్లో వెనక్కి పడుకొని కళ్ళు మూసుకొని ఉన్న అభయ్ టక్ అని లేచి నిలబడ్డాడు. ఒక్కసారిగా ఆలోచనలతో డిస్టర్బ్ అయ్యాడు. ఏంటిది అని టెన్షన్ అయ్యాడు. చెమటలు కారుతున్నాయి. నో అని అనుకుంటూ ఉన్నాడు. ఇంతలో కీర్తి ఫైల్ చూపించే పని ఉందని అభయ్ గదికి వస్తుంది. అభయ్ని చూస్తే చాలా టెన్షన్గా ఉన్నట్టు అనిపించాడు. అంతేకాకుండా చెమటలతో బాడీ తడుస్తుంది. సార్ అంటూ డోర్ దగ్గర నుంచే పిలిచింది కీర్తి. కానీ అభయ్ పలకటం లేదు. మళ్ళీ సార్ అంటుంది. అభయ్ చూశాడు. ఆ పిలుపుకి కీర్తి వైపు చూస్తాడు. మళ్ళీ గతం ముందు కీర్తి ఏదో ఆలోచనలతో మైండ్ పగిలిపోతుంది. నో అంటూ గట్టిగా అరిచాడు అభయ్. ఆ అరుపులకి ఒక్కసారిగా కీర్తి ఉలిక్కిపడి 2 అడుగులు వెనక్కి వేసింది. డోర్ ఓపెన్లో ఉండటం వలన అభయ్ అరుపు ఆ ఫ్లోర్ స్టాఫ్ అందరికీ వినిపించింది. సార్ ఎందుకు ఇలా అరిచారు అని అందరూ అభయ్ గది వైపు చూస్తే అక్కడ కీర్తి ఉంది. ఆ కీర్తి మళ్ళీ ఏదో చేసుంటుందని కొంతమంది స్టాఫ్ అనుకుంటారు. ఇంతలో శ్రీ మురుగన్ ఇద్దరు పరుగులు తీస్తూ కంగారుగా వచ్చేసరికి కీర్తి ఏమో భయపడుతూ అభయ్ని చూస్తుంది. అభయ్ టెన్షన్గా కనిపించాడు. శ్రీ ఏమైంది కీర్తి అంటూ లోపలికి వెళ్ళాడు. కానీ కీర్తి కూడా తెలియదు కదా అభయ్కి ఏమైందో అని అలా చూస్తూ ఉండిపోయింది. మురుగన్ కీర్తిని కదిలిస్తూ అమ్మ కీర్తి ఏమైంది అని అడిగాడు. అప్పుడే ఈ లోకంలోకి వస్తుంది కీర్తి ఆ షాక్తో కలిగిన భయంతో నుంచి. సార్ నాకేమీ తెలియదు సార్ అంటూ ఉండగా రే అభి ఏమైంది అని అడిగాడు శ్రీ. అభయ్ అసలు తలపైకి ఎత్తి కూడా చూడకుండా ముందు తను వెళ్ళిపోమని చెప్పు అని చెప్పాడు. అది కాదురా వెళ్ళిపోమను అని గట్టిగా అరిచాడు. కీర్తి నువ్వు నీ ఛాంబర్కి వెళ్ళు అన్నాడు శ్రీ. ఓకే సార్ అన్నట్టు తల ఊపి కీర్తి తన ఛాంబర్కి వెళ్ళి కుర్చీలో కూర్చొని తల పట్టుకుంది. ఏమీ అర్థం కాకుండా. కీర్తికి ఏమీ అర్థం కావడం లేదు. అసలు నేనేం చేశాను? నేను వెళ్ళేలోపే ఒకలా ఉన్నారు. జస్ట్ సార్ అని పిలిచాను, అందుకే అంతగా రియాక్ట్ అవ్వాలా? నన్ను అంతగా అసహించుకోవడానికి నేనేం చేశాను? అందరూ నా గురించి ఏమనుకుంటున్నారు? ఏంటి ఈ మనిషి ఇలా ప్రవర్తిస్తూ ఉన్నాడు? చిరాగ్గా ఉంది నాకు అని అనుకుంటూ ఆలోచనలో ఉంటుంది కీర్తి. అభి కూర్చో అంటూ
అభయ్ని కూర్చోబెడతాడు శ్రీ. మురుగన్ లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేస్తాడు. అభయ్ చాలా టెన్షన్గా కనిపిస్తాడు. ఎందుకురా ఇంత టెన్షన్ పడుతున్నావు అంటూ అడిగాడు శ్రీ. అభి, కీర్తి ఏమైనా తప్పు చేసిందా? కీర్తి పేరు వినగానే చెవులు గట్టిగా మూసుకుంటూ, వద్దు, తన పేరు నా ముందు ఎత్తకండి ప్లీజ్ అన్నాడు అభయ్. అభయ్ ప్రవర్తన చూసి ఇద్దరు కన్ఫ్యూజన్ అవుతూ ఒకరినొకరు చూసుకుంటారు. సరే అభి, ఎత్తం, నువ్వు కూల్ అవ్వు, ముందు ఇదిగో ఈ నీళ్ళు తాగు అన్నాడు శ్రీ. నీళ్ళు తీసుకొని ఫాస్ట్గా కొన్ని తాగేసి వెళ్ళి తన రూమ్లో ఉన్న బాత్రూంలోకి వెళ్ళిపోతాడు. ఏమయ్యింది? ఎందుకు కీర్తి పేరు వెనుకని ఇలా రియాక్ట్ అయ్యాడు అభయ్ అన్నాడు మురుగన్. అది నాకే తెలియడం లేదు అంకుల్ అన్నాడు శ్రీ. సరే శ్రీ, నువ్వు చూసుకో, నువ్వు ఒంటరిగా మాట్లాడితే ఏమైనా సమాధానం చెప్తాడేమో, నేను వెళ్తాను అన్నాడు మురుగన్. ఓకే అంకుల్. మురుగన్ వెళ్ళిపోతాడు. శ్రీ అక్కడే చైర్లో కూర్చొని అభి వస్తాడేమో అని చూస్తూ ఉంటాడు. అభి వచ్చి చైర్లో కూర్చుంటాడు. కొంచెంసేపు శ్రీ కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. అలా ఒక 10 నిమిషాలు సైలెన్స్ తర్వాత అభి, ఏమైంది నీకు? ఎందుకంత గట్టిగా అరిచావు అని అడిగాడు శ్రీ. అభి తలపైకి ఎత్తి చూశాడు. రే అభి, ఏమయ్యింది? ఎందుకు ఏడుస్తున్నావు ఎప్పుడు అంటూ తన దగ్గరికి వెళ్ళాడు శ్రీ. శ్రీ వెళ్ళగానే గట్టిగా హత్తుకొని ఏడుస్తున్నాడు అభి. ఓకే ఓకే, నీకు అమ్మ గుర్తుకు వచ్చింది నాకు అర్థమయ్యింది అని మనసులో అనుకుంటూ, ఇట్స్ ఓకే అభి, ప్లీజ్ కామ్ డౌన్ అంటాడు పైకి. ఆ అమ్ము అంటాడు ఏడుస్తూ. అమ్ము నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు అభి, నీ చుట్టూ ఉంటుంది, నీ మనసులో ఉంటుంది, నీ ఆలోచనలో, నీ శ్వాసలో ఎప్పుడూ తను బ్రతికే ఉంటుంది. ప్లీజ్ అభి, తన జ్ఞాపకాలు నిన్ను వదిలి వెళ్ళవు అని నాకు తెలుసు, కానీ బయటకు రా అంటుంటే కీర్తి అంటాడు అభి. కీర్తి అంటే అని శ్రీ అర్థం కాలేదు. అభిని దూరం జరిపి ముందు కూర్చోబెట్టి అభి దగ్గరికి ఇంకో చైర్ కూర్చొని, ఇప్పుడు చెప్పు, ఏంటి కీర్తితో నీకు సమస్యను అడిగాడు శ్రీ నేరుగా. అభి శ్రీ వైపు చూస్తూ, నువ్వు కీర్తిని బాగా గమనించావంటే తల్లి నీకు అమ్మ పోలికలు కనిపించడం మొదలవుతుంది అన్నాడు అభి. వాట్? అర్థం కావట్లేదు అన్నాడు శ్రీ. శ్రీ కీర్తి జడ చూసావా, ఎంత పొడవుగా మందంగా నల్లగా ఉందో, అది అచ్చు మన అమ్ము జడ్లాగే ఉంటూ కీర్తిని ఇంకోవైపు అమ్మోని గుర్తు చేసుకుంటూ ఉంటే అభి పెదవులపైన ఒక చిన్న చిరునవ్వు అలా వచ్చి అలా మాయమవుతుంది. కళ్ళలో ఏదో తెలియని సంతోషం ఒక మెరుపు వచ్చి వెళ్ళింది. మనసులో ఏదో నెమ్మదికి దొరికింది అభికది శ్రీ గమనించాడు. అంతేకాదు, శ్రీ అమ్మోకి తన ఎడం భుజం మీద ఒక పుట్టుమచ్చ పెద్దగా ఉంటుంది. అది నీకు తెలుసుగా. నువ్వు చూసి అమ్మోని ఏడిపించావు ఒకసారి, గుర్తుందా నీకు? అవును అభి, గుర్తుంది. అదేలా పుట్టుమచ్చ కీర్తి భుజం మీద ఈరోజు నేను చూశాను. అభి అమ్ము పోలికలు కీర్తిలో చూస్తున్నాడు అని చెప్తుంటే అభిలో కలిగే సంతోషం శ్రీ చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. శ్రీ అమ్ము పోలికలతో కీర్తి, నేను అది భరించలేకపోతున్నాను. అభి అలా అనగానే ఆలోచనలో ఉన్న శ్రీ షాక్ అవుతాడు అభి మాటలకు. ఏంట్రా నువ్వనేది అని అడిగాడు శ్రీ. అవును, నా అమ్మ పోలికలతో ఇంకో అమ్మాయి అది నేను చూడలేకపోతున్నాను. కీర్తి ఇంకో ఆఫీస్లో పనిచేయడానికి వీల్లేదు, నా ముందు కనిపించకూడదు, నా అమ్ములాగా ఇంకొక నేను చూడలేను అంటూ కోపంగా అన్నాడు అభి. శ్రీ కూడా కోపంగా చేల నుంచి లేస్తూ, పిచ్చికాను పట్టలేదు కదా నీకు అభి? ఏం మాట్లాడుతున్నావో అర్థమయ్యిందా నీకు? రిజైన్ చేయమని చెప్పాలా కీర్తిని? ఏ కారణంతో నువ్వు మా అభిని ప్రేమించి తన అమ్ములాగా ఉన్నావంట, అలా నేను చూడలేకపోతున్నాడు, అందుకే నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపో అని చెప్పాలా? అలా చెప్తే కీర్తినే కాదు, ఏ స్టాఫ్ కూడా ఒప్పుకోరు. నువ్వు కీర్తిని చూడలేకపోతే ఇంకో డిపార్ట్మెంట్కి మార్చు, అంతేకాని నేను జాబ్లో చేరి 1 వారం కూడా కాకుండా జాబ్ నుంచి తీసేయాలి అనుకోవటం మంచిది కాదు అభి అన్నాడు శ్రీ. శ్రీ మాటలు అంతా వింటున్న అభి ఏం మాట్లాడకుండా సైలెంట్ అయ్యాడు. చూడు అభి, కీర్తిని డిస్మిస్ చేసే ఆలోచన మానుకో. కీర్తి అమ్ముతో పోల్చుకోవడం వల్ల నీకు అలా అనిపిస్తుంది. జడ పొడుగ్గా పుట్టుమచ్చ ఒకే ప్లేస్లో ఉన్నంత మాత్రాన కీర్తి అమ్ము అయిపోదు. ఆ కారణంతో కీర్తిని డిస్మిస్ చేసేయడం కరెక్ట్ కాదు. సో ప్లీజ్ ఆలోచన నుంచి బయటకు వస్తే నీకే మంచిది. నేను వెళ్తున్నా, నాకు కొంచెం పని ఉంది, నువ్వు ఆలోచించుకో అని చెప్పి శ్రీ వెళ్ళిపోతాడు. అభి తల వెనక్కి వాల్చి తన చైర్లో కళ్ళు మూసుకొని పడుకుంటాడు. నేరుగా శ్రీ ఉన్న ఛాంబర్కి వెళ్తాడు. డోర్ ఓపెన్ చేయగానే మురుగన్, కీర్తి ఏదో పనిలో ఉండేవాళ్ళు డోర్ వైపు చూస్తారు. అభికి ఏమైంది శ్రీ అని అడిగాడు మురుగన్. కీర్తి కూడా ఏం చెప్తారని చూస్తూ ఉంటుంది శ్రీని. ఏం లేదు అంకుల్, వాడికి అమ్మ గుర్తుకు వచ్చింది అని చెప్తాడు శ్రీ. అమ్మునా, ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చింది? తెలీదు అంకుల్ అంటూ, సారీ కీర్తి, వాడు నిన్ను చాలా అనవసరంగా అరిచాడు, వాడి తరపున నేను క్షమించమని అడుగుతున్నాను అంటాడు శ్రీ. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకు వెళ్ళినాయి సార్? ఇప్పుడు ఎలా ఉన్నారు అభయ్ సార్, ఓకేనా అని అడిగింది కీర్తి. ఇప్పుడు తప్పుగా అనుకోకు అంటే ఒక ప్రశ్న సార్ అడగవచ్చా? అంటూ చిన్న చిరునవ్వు నవ్వి, నువ్వేం అడగాలి అనుకుంటున్నావో నాకు తెలుసు కీర్తి, అమ్ము ఎవరనే కదా? అవును సార్,
కరెక్ట్గా గెస్ట్ చేశారు. ఇప్పుడు అది చెప్పలేను కీర్తి, కానీ సమయం వస్తే తెలుస్తుందిలే. అంకుల్, అభి ఇప్పుడు ఓకేనే. మీరు అభి గురించి ఆలోచిస్తారని చెప్పడానికి వచ్చాను. మీరు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా పని చూసుకోండి ప్రశాంతంగా అన్నాడు శ్రీ నవ్వుతూ. ఓకే శ్రీ అన్నాడు మురుగన్. ఇద్దరు పనిలో పడ్డారు. కీర్తి భుజం మీద అభి చెప్పిన పుట్టుమచ్చ చూడాలని శ్రీ కనిపించింది. వాటర్ బాటిల్ కీర్తి వెనుకగా ఉన్న చిన్న టేబుల్ మీద కనిపించింది. అలా వాటర్ కోసం వెళ్ళి కీర్తి భుజం మీద చూశాడు. స్పష్టంగా బాగా పెద్దదిగా కనిపిస్తుంది ఆ మచ్చ. నిజంగానే అమ్మకి ఉన్న విధంగానే ఉంది అని మనసులో అనుకుంటూ నీళ్లు తాగి అక్కడే పెట్టి కీర్తిని చూస్తూ తన గదికి వెళ్తాడు శ్రీ. సాయంత్రం వరకు ఎలాగో గడిచింది ఆఫీస్ పనులు. అందరూ ఇళ్లకు బయలుదేరుతారు. కరెక్ట్గా కీర్తి గదిలో నుంచి వచ్చే సమయంలో అభయ్ ఎదురు పడతాడు. అభయ్ కీర్తిని చూస్తూ ఉంటాడు. కీర్తి కూడా అభయ్ని చూస్తూ ఉంటుంది. శ్రీ కూడా అక్కడే ఉండటం వలన అభయ్ని కదిలిస్తాడు. అలా అభయ్ తేరుకొని సారీ మార్నింగ్ అలా అరిచినందుకు అని చెప్తాడు. ఆ మాట కీర్తి కూడా ఈ లోకంలోకి వస్తూ ఇట్స్ ఓకే సార్ అని వెళ్ళిపోతుంది. వెళ్తున్న కీర్తి వైపు కళ్ళార్పకుండా చూస్తున్నాడు అభయ్. అభి వెళ్దామా అన్నాడు శ్రీ. ఇద్దరు అభయ్ ఇంటికి వెళ్ళారు. లాన్లో అభయ్ పేరెంట్స్ కూర్చొని ఉన్నారు. అభయ్ కార్ దిగి వాళ్ళని చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు. అభయ్ కోపంగా ఉన్నాడు అని అనుకున్నారు. కానీ అభయ్ పాత జ్ఞాపకాల వలన డిస్టర్బ్ అయ్యాడు అని వాళ్లకు తెలియదు కదా. అభయ్తో పాటు శ్రీ కూడా అక్కడికి వచ్చాడు. శ్రీ నేరుగా నవ్వుతూ హాయ్ అంకుల్ ఆంటీ అంటూ కూర్చున్నాడు. సత్యవతి డల్లుగా ఉండటం గమనించిన శ్రీ ఏమైందంటే నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను అని చెప్పాడు శ్రీ. ఏం గుడ్ న్యూస్ శ్రీ అని అడిగాడు అభిరామ్. ముందైతే ఆంటీ ఎందుకు ఇంత డల్గా ఉన్నారో చెప్పండి, అప్పుడు చెప్తానంటాడు శ్రీ. అది అంటూ జరిగింది చెప్తాడు అభిరామ్. పెళ్లి కోసం ఫోటో పంపించింది అంతా. శ్రీ ఆలోచిస్తూ ఓ అందుకేనా అమ్మ గుర్తుకు రావటం, అప్పుడే కీర్తిని చూడటం వల్ల ఈ అభిగాడి కీర్తి అమ్మ పోలికలతో కనిపించిందని మనసులో అనుకుంటూ మంచిదేలే అనే మాట మాత్రం పైగానేశాడు. మంచిదా ఏంటి మంచిది అభి, పెళ్లి చేసుకోకుండా ఉండటం నీకు మంచిదని శ్రీ అరిచింది సత్యవతి గారు. అయ్యో ఆంటీ నేను తప్పుడు ఉద్దేశం తనలేదు, అసలు ఏం జరిగిందంటే అని శ్రీ మాట ఎత్తబోతుంటే అప్పుడే శ్రీకి ఏదో కాల్ వస్తుంది. చూస్తే అభయ్ వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు అని గుమ్మం వైపు చూస్తాడు శ్రీ. రమ్మని చేత్తో సైగ చేస్తాడు అభయ్. అర్థమైపోయింది వెదవకి, అందుకే రమ్మని చెప్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఒక్క నిమిషం ఆంటీ ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళిపోతాడు శ్రీ. వీడేంటి ఇలా అంటున్నాడు, వీడి దగ్గరే ఉండి అభిని మార్చి పెళ్లి చేస్తారని మనకు మాట కూడా ఇచ్చాడు, ఇప్పుడేమో ఇలా అంటున్నాడు అంటుంది బాధతో వచ్చిన కోపంలో సత్యవతి. సత్య ప్లీజ్ కామ్ డౌన్, శ్రీ గురించి మనకు తెలియదు, వాడితో చెప్పడానికి రాపోయాడు, ఇంతలో అభి సైగ చేశాడు అందుకే లోపలికి వెళ్ళిపోయాడు, అంటే ఏదో ఉందని నాకు అనిపిస్తుంది అన్నాడు అభిరామ్. ఏముందో ఏంటో అండి అంటూ దిగులుగా కూర్చుంది సత్యవతి. లోపలికి వెళ్ళిన శ్రీ నేరుగా అభి గదిలోకి వెళ్ళాడు. ఏంటి అని అడుగుతాడు శ్రీ. ఆఫీస్లో జరిగిందేది ఇక్కడ ఎవరికీ తెలియకూడదు అన్నాడు అభి. నువ్వు చెప్తే నేను వింటానా? నేను చెప్పడం లేదు మిస్టర్ శ్రీ, ఆర్డర్ వేస్తున్నాను అన్నాడు అభి కనుబొమ్మలు ముడుస్తూ. ఎవరికి ఆర్డర్ వేస్తున్నావు అని నవ్వుతాడు శ్రీ. నీకే బే అంటాడు అభి డ్రెస్ తీస్తూ. బే అనేసరికి ఉత్కర్షం పొంగుకొచ్చి నోవే నేను ఖచ్చితంగా చెప్తాను అంటాడు శ్రీ. అవునా సరే చెప్పు, నేను మీ అమ్మగారికి ఇప్పుడే కాల్ చేసి ఒక విషయం చెప్తాను. ఏం విషయం? అదే లాస్ట్ మంత్ ఆఫీస్ పని అని చెప్పు బెంగళూరు వెళ్తున్నా అని చెప్పి గోవాకి వెళ్ళి మసాజర్ చేసుకొని వచ్చావుగా, ఆ విషయం అంటాడు సాగదీస్తూ అభి. అభి చెప్పింది అంతా విని ఆశ్చర్యంగా చూస్తూ ఆ విషయం నీకెలా తెలిసింది అని అడిగాడు నోరు పెద్దదిగా చేస్తూ. ఆహాహా రే నీ గురించి నాకు తెలియదా, నాకేదో ఫ్యామిలీ విషయం అని చెప్పి బెంగళూరుకి వెళ్తున్నా అని చెప్పావు, అప్పుడే ఏదో అనుమానం వచ్చింది, ఏదో టెన్షన్లో పట్టించుకోలేదు, కానీ నన్ను కాదని చేసే ప్రతి ఒక్క పనికి మాలి పనులు నాకు అలా తెలిసిపోతాయి. నీ బక్రా బుడ్డీస్తో వెళ్ళావుగా, అందులో ఒకడు ఫేస్బుక్ ఫొటోస్ అప్లోడ్ చేశాడు, ఎప్పుడైనా నా దగ్గర తోక జోడిస్తే ఆ తోక కట్ చేయడానికి వాడుకుందామని ఉపయోగించలేదు ఇన్ని రోజులు అని ఈ అస్త్రాన్ని ఇప్పుడు అవసరం పడింది అంటూ మొబైల్ చేతిలో తీసుకుంటూ ఉండగానే రే నువ్వు నాకు ఫ్రెండ్ అంట్రా, ఎముడివిరా ఎముడివి అంటూ ఏం చేయాలి తెలియక బెడ్ మీద కూర్చుని తల పట్టుకుంటూ సర్లే నేను ఆఫీస్లో విషయం చెప్పను, నువ్వు ఈ మ్యాటర్ గురించి మా అమ్మాయి ఇంట్లో చెప్పవద్దు, ఈ ఒక్కసారికి ఈ డీల్. అబచ్చా ఆ విషయం నేను చెప్పాలి, తమరు బయలుదేరండి, ఇంకా నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నా అంటూ బాత్రూమ్ డోర్ క్లోజ్ చేసుకుంటాడు అభి. రాక్షసుడు ఇంతకీ ఏ అదవా అప్లోడ్ చేశాడు ఫోటో అంటూ ఫేస్బుక్లోకి వెళ్తూ అలాగే ఇంటికి కూడా వెళ్ళిపోతాడు శ్రీ. ఇంటికి చేరుకున్న కీర్తి అక్కతో ఆఫీస్ విషయాలు పంచుకుంటూ ఉంటుంది. ఎందుకక్క నేనంటే ఆ బాస్ గాడికి అంత కోపం, ఎప్పుడు చూసినా చిట్టుపట్టలాడుతూ ఉంటాడు. ఏయ్ ముందు మర్యాదగా మాట్లాడు, ఆఫీస్లో నీ ఫైనల్ సెలక్షన్ మీ బాస్దే కదా? అవునక్క. అప్పుడే నువ్వు ఎవరో కూడా తెలియదు, నీ టాలెంట్ చూసి నీకు జాబ్ ఇచ్చారు, మీ బాస్ స్టిక్ అని నీకు తెలిసే ఉంటుంది కదా.
మరి అంటప్పుడు నువ్వు ఏమి ఫస్ట్ రోజే లేటుగా వెళ్ళావు. చూడు కీర్తి, ఎప్పుడు ఎక్కడైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్. నీకు ఇది నేను ఫస్ట్ టైం చెప్పడం లేదు. ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో, ఎవరితో ముఖ్యంగా ఎలా ఉండాలో తెలుసుకోగలిగిన వాళ్ళు ఖచ్చితంగా ఎదుటి వాళ్ళ దృష్టిలో మంచి ఇంప్రెషన్లోనే ఉంటారు. మీ బాస్ నెగిటివిటీ చూస్తే ఇలాగే అనుకుంటావు. మంచి మనసున్న బాస్ని కూడా చూడు. నీ కష్టాన్ని గమనించి నీలా ఇంకెవరు కష్టపడకూడదని నీతో పాటు మీ ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా బస్ సౌకర్యం కలిగించాడు. అప్పుడే అతని గొప్పతనాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నా మీద ఎందుకు కోపడుతున్నావు అనే ఆలోచన మానేసి అతని దగ్గర నుంచి స్టాఫ్ అనే మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి. నీ కష్టాన్ని పట్టుదల చూసి మీ బాస్ ఒక్కో రోజు నేను అభినందిస్తాడు. నా చెల్లి తక్కువైంది కాదు అని నాకు బాగా తెలుసు అంటుంది. అవునక్క, నువ్వు చెప్పింది నిజమే. అందుకే నీతో మాట్లాడితే నా సమస్యలకి సొల్యూషన్ బ్యాంక్ లాంటి దానివి అక్క నువ్వు అంటుంది. థ్యాంక్ యూ అకౌంటెంట్ అంటుంది. ఎదురు నవ్వకుండా సరదాగా కొంచెం సమయం మాట్లాడుకొని వాళ్ళ రోజుని కంప్లీట్ చేసుకుంటారు. అర్ధరాత్రి 2 గంటలకు గాఢ నిద్రలో ఉన్న అభికి టక్ అని లేస్తాడు. అప్పటికి అభికి వచ్చిన కల వలన ఏసీలో పడుకొని ఉన్న చెమటలు పడుతూ ఉన్నాయి. అభికి చుట్టూ చూస్తాడు. ఎవరు కనిపించరు. కలలో వచ్చింది అమ్మో, తను చెప్పింది నిజమా లేదా నా ఊహన అని అనుకుంటూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్లో ఉన్న నీళ్లు తాగి బాల్కనీలోకి వెళ్ళి చైర్లో కూర్చున్నాడు, తల వెనక్కి వాచి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ కీర్తికి అమ్మకి ఏంటి సంబంధం? నన్ను ఇంతలా డిస్టర్బ్ చేస్తుంది అమ్ము అంటూ కళ్ళు మూసుకున్నలాగే పైకి చూస్తూ ఉన్నాడు. అలా ఎంత సమయం ఆలోచనలో పైకి చూస్తూ పౌర్ణమి అవ్వటం వల్ల నిండుగా ఉన్న చందమామ ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటే, పక్కన ఉన్న చెట్లు చల్లటి గాలిని విరచల్లుతుంటే ఆ చల్లటి వాతావరణానికి మైకంగా నిద్ర పట్టేస్తుంది. అలాగే కుర్చీలోనే నిద్రపోయాడు అభి. ఉదయం 6 గంటలకి అప్పుడే సూర్యుడు ఉదయించాడు. 7 గంటలకు వెచ్చటి సూర్యకిరణాలు అభయ్ మొహం మీద పడుతూ ఉంటే ఆ వెచ్చదనానికి మెల్లిగా మెలకువ వచ్చింది. లేచి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి 8 గంటలకి కింద హాల్లోకి వచ్చాడు. అప్పుడే పూజ గదిలో నుంచి పూజ చేసుకొని బయటకు వస్తున్న సత్యవతిని చూశాడు. కానీ సత్యవతి మాత్రం అభయ్ని చూసి చూడనట్లు వెళ్ళిపోయింది. ఇది ఎప్పుడూ ఉండేదే కానీ ఈసారి ఎందుకు అభయ్కి తన అమ్మ మొహంలో కోపం కంటే దిగులు ఎక్కువ కనిపిస్తుంది. ఏం మాట్లాడకుండా ఆఫీస్కి బయలుదేరాడు. అభి అనే పిలుపుతో అడుగులాగి టిఫిన్ తినేసి వెళ్ళు అంటే సత్యవతి పిలుపు. వద్దమ్మా అంటూ మళ్ళీ అడుగు వేయడం మొదలుపెట్టాడు. చేతులు ఎవరో లాగారు. వెనక్కి తిరిగి చూశాడు. హాయ్ బావా, హవ్ ఆర్ యు మై డ్యూట్ అని అన్నాడు అఖిల్. హే అఖిల్, ఎప్పుడు వచ్చావు అమెరికా నుంచి? నువ్వెందుకు సడన్గా గుర్తుకు వచ్చావురా? బయలుదేరి వచ్చేసాం అంటూ ఇంకో సైడ్ వస్తున్న వాయిస్ అటువైపు చూశాడు అభయ్. అత్తయ్య అంటూ పరుగున వెళ్ళి సంతోషంగా హత్తుకున్నాడు అభయ్. అభయ్ అత్తయ్య హిమజ, సత్యవతి అన్నయ్య సురేష్ భార్య. అఖిల్ సురేష్ హిమజాలకు మొదటి సంతానం. రెండవ సంతానం అఖిలాష, అదే అమ్ము నిక్నేమ్. అమ్ము చనిపోయిన ఒక 6 నెలలకే సురేష్ అమ్మ మీద దిగులతో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అప్పటికే హిమజ అమెరికాలో మంచి జాబ్లో సెటిల్ అవ్వటం వల్ల అక్కడి నుంచి రాలేదు. ఇప్పుడు రావడానికి కారణం ముందు ముందు తెలుస్తుంది. అత్తయ్య, ఏంటి మీ ఇద్దరు ఇంత సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు? అసలు ఎప్పుడు వచ్చారు అంటూ ఎంతో సంతోషంగా అడిగాడు అభయ్. చెప్పింది కదా అభయ్, నేను చూడాలనిపించి నేను ఈవినింగ్ ఫ్లైట్లో వచ్చేసాం. ఎర్లీ మార్నింగ్ వచ్చాం. నువ్వు కిందకు వచ్చినప్పుడే సర్ప్రైజ్ చేద్దామని ఎదురు చూస్తున్నాం. 1 సంవత్సరం అయిపోయింది మిమ్మల్ని చూసి అన్నాడు అభయ్. అవునభి, ఈ మధ్య నువ్వు ఎందుకు ఎక్కువగా గుర్తుకు వస్తున్నావురా? అందుకే వచ్చేసాం. 1 నెల రోజులు అన్ని పనులు లీవ్ పెట్టి. అత్తయ్య, ఇంక మీరు ఎందుకు అక్కడ ఉండటం? అఖిల్ పెద్దవాడైపోయాడు. ఎలాగో బిజినెస్ మేనేజ్మెంటే చదువుతూ ఉన్నాడు. మేమిద్దరం కలిసి బిజినెస్ చూసుకుంటాం. మీరు కూడా ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని అన్నాడు అభయ్. అదంతా మళ్ళీ మాట్లాడుకుందాంలే, కానీ నువ్వు ఎలా ఉన్నావు, ఆఫీస్ ఎలా ఉందో చెప్పు అంటూ మాట మార్చి సోఫాలో కూర్చుంటూ అభిని పక్కనే కూర్చోబెట్టుకుంటుంది హిమజ. ఎప్పుడు అడిగినా ఇలా మాటలు మార్చేయండి అన్నాడు అభయ్. హే అభి, ఆఫీస్ విషయాలు ఏంటో చెప్పు అంటుండగా అత్తయ్య అఖి అంటూ నవ్వుతూ గెంతుతూ పరుగులు పెడుతూ వచ్చాడు అక్షయ్. రారా అక్కులు అంటూ ప్రేమగా పిలిచింది హిమజ. అత్తయ్య అంటూ ఒళ్ళు తలపెట్టి, ఎన్ని రోజులు అయిపోయింది మిమ్మల్ని చూసి అంటూ తన మొహం చూస్తూ, ఎలా ఉన్నారు, ఎప్పుడు వచ్చారు అంటూ మొదలుపెట్టాడు. రే, మళ్ళీ చెప్పలేంరా, నువ్వు ఎలా ఉన్నావు అంటూ మాటలు మొదలుపెట్టుకున్నారు. అందరూ కలిసారు అంటూ ఫ్రెష్ అయి వస్తున్న అభిరామ్ అడుగుతూ, ముందైతే అందరూ కలిసి టిఫిన్ చేద్దాం, మాట్లాడడానికి కొంచెం ఎనర్జీ ఉంటుంది అంటాడు.
అందరూ కలిసి టిఫిన్ తిన్నాక అత్తయ్య ఈరోజు అర్జెంట్ వర్క్ ఉందిరా, సో ఆఫీస్కి వెళ్ళాలి అంటాడు అభయ్. నో ప్రాబ్లం అభి, నువ్వు వెళ్ళిరా, ఈ అత్తయ్య నీకోసం స్పెషల్ లంచ్ ప్రిపేర్ చేసి స్వయంగా ఆఫీస్కి నేను తీసుకొని వస్తాను అంటుంది హిమజ. థ్యాంక్ యూ అత్తయ్య. అభి నేనే వస్తాను అంటే అఖిల్ కూడా ఆఫీస్కి వెళ్తాడు. అక్షయ్ మ్యూజిక్ క్లాస్కి వెళ్ళిపోతాడు. ఏంటి సత్య వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఏంటో దిగులుగా ఉన్నావు అని అడుగుతుంది హిమజ. నీకు తెలియంది ఏముంది వదిన, అబ్బాయి పెళ్లి గురించే. వాడు ఇంకా అమ్మోని మర్చిపోవటం లేదా? అవును, అసలు పెళ్లి ప్రస్తావన వస్తేనే నిప్పురవ్వలా ఎగురుతూ ఉన్నాడు. వాడికి అమ్ము అంటే అంత ప్రేమ, మరి అంత ఈజీగా పెళ్లికి ఒప్పుకోడు. కొంచెం సమయం మనమే ఇవ్వాలి అన్నాడు అభిరామ్. ఇంకా ఎంత సమయం ఇవ్వాలండి? వాడి స్నేహితులకి అంతా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. శ్రీ కూడా పెళ్లి చేసుకోవాలని పెళ్లి కూతుర్ని వెతుకుతున్నారంట. సత్య దిగులు పడకు, నువ్వు ఇలా ఉన్నంత మాత్రాన వాడి పెళ్లికి ఒప్పుకుంటాడా చెప్పు అని అడిగింది హిమజ. నాకు తెలుసు వదిన, కానీ నా మనసు నెమ్మదిగా ఉండనంటుంది. ఏం చేయమంటావు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది సత్యవతి. సత్య వాడి మనసు మార్చి వాడికి పెళ్లి చేసి నేను అమెరికా వెళ్తాను, నువ్వింకా ఆ బాధ్యత నాకు వదిలే అంటుంది హిమజ. నిజంగా వదినా అంటూ ఆశగా అడుగుతుంది సత్యవతి. ప్రామిస్ అంటూ సత్యవతి చేతిలో చేయి పెడుతుంది హిమజ. ఆఫీస్లో కీర్తి మురుగన్ దగ్గర ఒక ఫైల్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటుంది. శ్రీ కూడా అర్జెంటుగా కంప్లీట్ చేసుకోవాల్సిన ఫైల్ పెండింగ్ ఉంటే ఆ పని చూసుకుంటాడు. కానీ ఆలోచన అభి మీద కూడా పోతుంది. ఏంటి వీడు ఎప్పుడు 9 గంటలకు అంతా వచ్చేస్తాడు, టైం 10 అవుతుంటే ఇంకా రాలేదు ఆఫీస్కి, రాకపోతే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అంటూ ఫోన్ ఎత్తుకుంటాడు. అంతలోపు శ్రీ గది డోర్ ఓపెన్ అవుతుంది. హాయ్ శ్రీ అంటూ. హే అఖిల్ అంటూ శ్రీ అఖిల్ ఇద్దరు ఒకరినొకరు హత్తుకుంటారు. ఎప్పుడొచ్చావు, ఎలా ఉన్నావు ఆంటీ, ఆంటీ ఎలా ఉన్నారు అని అడుగుతాడు శ్రీ. బాగున్నాం ఇద్దరం, ఎర్లీ మార్నింగ్ వచ్చాం. హో ఏంటి ఇంత సడన్గా? నీ మీద బెంగ వచ్చిందంట, అందుకే నేను చూద్దామని అంటూ ఇంకో గొంతు వినిపించింది. అటువైపు చూస్తే చేతులు కట్టుకొని అభయ్ నిలబడి ఉన్నాడు. వచ్చారా సార్, ఏంటి ఇంకా రాలేదు అని అనుకుంటున్నాను, ఇప్పుడు అర్థమైంది తమ లేట్ గురించి అన్నాడు శ్రీ. మంచిది అంటూ అఖిల్, నేను నా ఛాంబర్కి వెళ్తాను, ఎక్కువగా మాట్లాడకుండా పని మీద కాన్సన్ట్రేషన్ చేయి, ఏమైనా ఉంటే సాయంత్రం మాట్లాడుకుందాం. శ్రీషార్ అంటూ శ్రీ వైపు లుక్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు అభయ్. ఎదురు నవ్వుకుంటూ కూర్చో అఖిల్ అంటూ శ్రీ కూడా తన చైర్లో కూర్చుంటాడు. నువ్వు ఎలా ఉన్నావు శ్రీ, ఆంటీ అంకుల్ పరిణక బాగున్నారా అని అడుగుతాడు అఖిల్. అందరూ బాగున్నారు, మీరే పరి పెళ్ళికి రాలేదు అన్నాడు శ్రీ. టైం అసలు కుదరలేదు శ్రీ, నీకు తెలుసుగా అన్నాడు అఖిల్. అందుకే అడ్జస్ట్ అయ్యాను, థ్యాంక్ యూ. ఆంటీ రాలేదా? ఆఫ్టర్నూన్ వస్తుంది, అభికి ఫేవరెట్ ఫుడ్ అన్నీ చేసుకొని ఈరోజు. ఓ సూపర్. ఇంకా ఎలా ఉన్నారు? అభి అమ్మోని మర్చిపోయాడా లేదా, ఇంకా అమ్మో ధ్యాసలోనే ఉన్నాడా? వాడంత ఈజీగా మర్చిపోతే అభి ఎందుకు అవుతాడు అఖిల్? నిజమే, కానీ ఇలా ఉండకూడదు కదా జీవితం. ఆ దేవుడు ఏదో ఒక రూపంలో వాడిని అన్ని మంచి చేస్తాడు, చేసే ప్రయత్నంలో ఉన్నాడు కూడా అన్నాడు కీర్తి గురించి ఆలోచిస్తూ. అంటే అర్థం కావడం లేదు అన్నాడు అఖిల్. నువ్వు అభితో ఈ విషయం గురించి అడగను అంటే నీకు ఇంట్రెస్ట్ విషయం చెప్తాను. నా గురించి తెలియదు నీకు, ఎంతో పెద్ద మ్యాటర్నే అమ్మ విషయంలో దాచాను, అలాంటిది అంటూ బాధపడుతూ ఉంటే ప్లీజ్ అఖిల్ ఆ విషయాలు నువ్వు గుర్తు చేసుకోకు అన్నాడు శ్రీ. అంటూ కళ్ళ నుంచి వచ్చే కన్నీళ్లను ఆపుతాడు అఖిల్. మీ అందరికీ కాదు, మనందరి మొహంలో మళ్ళీ సంతోషం తీసుకుని రావడానికి మాకు ఒక అమ్మాయిని ఈ ఆఫీస్కి పంపించాడు అఖిల్, ఆ దేవుడు అభి కోసం అన్నాడు. అంటే ఏంటి శ్రీ నువ్వు చెప్పేది, అసలు ఏం జరిగిందంటే అంటూ కీర్తి గురించి ఇంటర్వ్యూ నుంచి నేను జరిగిన విషయం గురించి మొత్తం చెప్తాడు శ్రీ. నిజంగానా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు అఖిల్. అవును అఖిల్, ముందు అభిని అబ్జర్వ్ చేశాడు, అందుకే చాలా డిస్టర్బ్ అయ్యాడు. అభి చెప్పగా నేను వెళ్ళి చూశాను కీర్తికి తెలియకుండా. అచ్చు అమ్ముకి ఎలాగైతే ఉందో ఆ పుట్టుమచ్చ అలాగే ఉంది కీర్తికి, చూసి షాక్ అయ్యాను అంటే నమ్ము అంటాడు శ్రీ. శ్రీ నేను వెంటనే కీర్తిని చూడాలి, అయ్యో అభికి తెలిస్తే నన్ను చంపేస్తాడు అఖిల్. అసలు నిన్న ఆంటీ కూడా బాధపడుతుంటే ఈ విషయాన్ని చెప్పకపోయాను, అప్పుడే తెలుసుకుని ఆ యదవ నాకు వార్నింగ్ ఇచ్చాడు అంటూ మొహం చిన్నది చేస్తాడు శ్రీ. నో ప్రాబ్లం, అసలు నాకు నువ్వు ఈ విషయం చెప్పినట్లు నేను అసలు బయటపడను, ముఖ్యంగా అభి దగ్గర పడను, సరేనా? అయినా వాడు గట్టోడు అఖిల్, ఖచ్చితంగా తెలుసుకుంటాడు అన్నాడు శ్రీ. యూ డోంట్ వరీ మై డియర్ ఫ్రెండ్, ప్లీజ్ ఒక్కసారి నా చెల్లిని చూడాలని ఉంది, రా వెళ్దాం. హో చెల్లి అని ఫిక్స్ అయిపోయావా? అవును మరి, సరే మనం వెళ్ళేది మురుగన్ అంకుల్ ఛాంబర్కి, సో అభి అడిగితే మురుగన్ అంకుల్ని పలకరించడానికి వెళ్ళాం అని చెప్పి మేనేజ్ చేయి అని అడ్వైస్ చేస్తాడు శ్రీ. ఓకే ఓకే కమ్ ఫాస్ట్ అంటాడు అఖిల్. అలా ఇద్దరు కీర్తిని చూడటానికి బయలుదేరారు. అఖిల్ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు.
ఒక్కసారిగా అమ్ము తన కళ్ళ ముందు కదిలింది. అన్నయ్య ప్లీజ్ సేవ్ మీ అనే మాట తన చెవుల్లో వినిపించింది. ఆ మాట వినిపించగానే అఖిల్ కళ్ళల్లో కన్నీళ్లు. నిన్ను కాపాడలేకపోయానమ్మో, ఐఎమ్ సారీ అన్న మనసులో అనుకుంటూ, కానీ నీ ప్రతిరూపం ఇంకొకళ్ళ కనిపించబోతుంది అంటే చాలా సంతోషంగా ఉంది అనుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్న కొద్దీ ఏదో తెలియని అలజడి గుండె వేగంగా కొట్టుకోసాగింది. శ్రీ మురుగన్ కీర్తి వల్ల ఉన్న గది ఓపెన్ చేస్తాడు. అఖిల్ చుట్టూ చూస్తున్నాడు, కానీ మురుగన్ తప్ప ఇంకెవరూ కనిపించటం లేదు. హాయ్ అఖిల్, ఎప్పుడు వచ్చావు అంటూ అడిగాడు మురుగన్. కానీ అఖిల్ మాత్రం మురుగన్ మాటలు వినిపించుకోవడం లేదు. తన మనసు తన కళ్ళు కీర్తి కోసం వెతుకుతున్నాయి. అఖిల్, కీర్తి ఎక్కడా అని అడుగుతాడు శ్రీ. ఫైన్ బ్రాంచ్ వాళ్ళకి ఏదో డౌట్ ఉంది అంటే క్లారిఫై చేసి రమ్మని పంపేయండి శ్రీ. అఖిల్, అమ్మ ఎలా ఉందమ్మా, అమ్మ కూడా వచ్చిందా అని అడిగాడు మురుగన్. అవును అంకుల్, అమ్మ నేను ఇద్దరం వచ్చాం. ఓ చాలా మంచిది అంటూ ఉండగా డోర్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. అటువైపు ముగ్గురు చూస్తారు. కీర్తి వస్తూ ఉంటుంది. ఓపెన్ చేయగానే శ్రీని గమనించి గుడ్ మార్నింగ్ సార్ అంటూ నవ్వుతూ నడుస్తూ వస్తుంటే అఖిల్ అలా చూస్తూ ఉండిపోయాడు. కీర్తి కూడా అఖిల్ని చూసి మురుగన్ పక్కన వెళ్ళి నిలబడింది. కీర్తి, ఇతని పేరు అఖిల్, అభికి అత్త కొడుకు. అఖిల్ తన పేరు కీర్తి, కొత్తగా ఆఫీస్లో పిఏగా జాయిన్ అయ్యింది అంటూ ఇద్దరిని ఒకరికొకరు పరిచయం చేస్తాడు శ్రీ. హలో సార్ అని చిన్న నవ్వుతో షేక్ హ్యాండ్ ఇచ్చింది కీర్తి. హలో అంటూ అఖిల్ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చాడు. సరే వెళ్దామా అన్నాడు శ్రీ అఖిల్ని చూస్తూ. బాయ్ అంకుల్, బాయ్ కీర్తి, బాయ్ సార్. శ్రీ అఖిల్ బయటికి వచ్చారు. కీర్తి మురుగన్ పనిలో పడిపోయారు. శ్రీ, నువ్వు అభి సరిగ్గా గమనించలేదు కీర్తిని. ఎందుకు అలా అడిగావు? కీర్తి మొహంలో అమ్మి పోలికలు చాలానే ఉన్నాయి. అఖిల్, నీకు ఎందుకు అలా అనిపించింది? అమ్మ చనిపోయేటప్పటికి 10 సంవత్సరాలు శ్రీ, నాకు బాగా గుర్తుకు ఉంది. నాకు అమ్మకి 6 సంవత్సరాల వయసు డిఫరెన్స్ ఉంది. అభికి అమ్మకి 10 సంవత్సరాలు. కరెక్ట్గా అభి 18వ పుట్టినరోజుకి మేము ఇండియా వచ్చాము. బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ అయ్యాక 2 రోజులకి అమ్మ చనిపోయింది. కానీ శ్రీ మనకి అప్పుడు డెడ్ బాడీ ఫుల్ వైరస్ చేరింది. అందువల్ల గుర్తుపట్టని విధంగా బాడీ మొహం అంతా మారిపోయిందని డాక్టర్స్ చెప్పారు. ఆ విషయం నాకు ఇంకా గుర్తుంది శ్రీ. సరే అఖిల్, దాని కీర్తికి ఏంటి సంబంధం? ఉంది. ఆ పుట్టుమచ్చ నేను చూడలేదు, కానీ మీరు చెప్పారు కదా. అండ్ అమ్మకి జుట్టు పొడవుగా ఉంటుంది. ఆ అమ్మాయికి కూడా చాలామందికి అలా ఉంటాయి అఖిల్. కోర్స్, కానీ అమ్మ కుడి చేతి మీద చిన్నప్పుడు అనుకోకుండా అగ్గితో కాలింది. అప్పుడు అది మచ్చలాగా మారిపోయింది. ఇప్పుడు నేను కీర్తి చేతి మీద అదే మచ్చ చూశాను శ్రీ అన్నాడు అఖిల్. అఖిల్ మాటలంతా విన్నా శ్రీ ఒక్క నిమిషం అలాగే స్టన్ అయిపోయాడు. నాకేం అర్థం కావడం లేదు శ్రీ అంటూ నడుస్తూ ఉన్న అఖిల్ పక్కన శ్రీ రావడం లేదు అని గమనించి వెనక్కి తిరిగి చూశాడు. శ్రీ అలాగే నిలబడిపోవడంతో ఏమైంది శ్రీ అంటూ తన దగ్గరికి వచ్చాడు. అంటే ఈ కీర్తి మన అమ్మ ఒక్కరేనా అఖిల్ అన్నాడు ఆశ్చర్యంగా. నాకు అదే అర్థం కావడం లేదు శ్రీ. కానీ ఎలా ఒక్కరవుతారు? మన అమ్మ చనిపోయిందని చెప్పేశారుగా ఆ డాక్టర్. నువ్వే చెప్పావుగా అఖిల్, ఇన్ఫెక్షన్ వల్ల బాడీ పూర్తిగా గుర్తుపట్టకుండా మారిపోయింది అని చెప్పారు అని. అంటే ఏదో తిరకాసు చేపట్టారు ఆ డాక్టర్ అన్నాడు శ్రీ. ఏంటి నువ్వు చెప్తున్నది శ్రీ? నాకు పిచ్చి ఎక్కుతుంది అంటాడు అఖిల్. అప్పుడే అఖిల్ ఫోన్కి కాల్ వస్తుంది. అభి అంటాడు. లిఫ్ట్ చేయి, కానీ ఇవన్నీ అభికి తెలియకుండానికి వీల్లేదు, నార్మల్గా మాట్లాడు అంటాడు శ్రీ. లిఫ్ట్ చేసి టెల్ మీ అభి అంటాడు యాక్టివ్గా నవ్వుతూ అఖిల్. ఏం చేస్తున్నారు ఇద్దరు? గంటలు గంటలు మాట్లాడుతూనే ఉంటాడు ఆ శ్రీ. ఇద్దరు నా ఛాంబర్కి రండి అని చెప్పాడు శ్రీ. ఇదిగో అక్కడికే వస్తున్నామంటూ కాల్ కట్ చేస్తాడు అఖిల్. రమ్మంటున్నాడు. అంటూ నడుస్తూ అఖిల్, మనం అనుకుంటున్నది జస్ట్ ఇమాజినేషన్స్. మనం అన్ని విధాలుగా కన్ఫర్మ్ చేసుకున్నాకే ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పాలి, ముఖ్యంగా అభికి ఏమాత్రం ఇలా అని తెలిసినా వాడి రియాక్షన్ వేరేలా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇక్కడ మాట్లాడకుండా వేరే ఎక్కడైనా మాట్లాడుకుందాం అంటాడు శ్రీ. కానీ అమ్మ మధ్యాహ్నం వస్తారు, అప్పుడు ఒకవేళ గుర్తుపడితే అంటాడు అఖిల్. కనిపించకుండా చూసుకుందాం. ఆ సమయానికి కీర్తికి ఏదో ఒక పని చెప్పి పై బ్రాంచ్లోకి పంపిస్తే సరిపోతుంది అంటూ ఇద్దరు అభి ఛాంబర్కి వెళ్తారు. ఏంటి ఇద్దరు ఏమైనా లవర్సా? చాలా రోజుల తర్వాత కనిపించి కానీ అతుక్కుపోయారు అన్నాడు అభి. అవును, మరి పోయిన జన్మలో లవర్స్ అంట, ఇప్పుడే మాకు గుర్తుకొచ్చింది అన్నాడు శ్రీ వెటకారంగా. మంచిదైతే మీ అమ్మగారికి కాల్ చేసి పెళ్లి చూపులు పని విరమించుకోమని చెప్తాను అంటూ ఫోన్ ఎత్తాడు అభి. నీకు పెళ్ళా శ్రీ? చెప్పనలేదు అంటూ అఖిల్ నవ్వుతూ ఉండగా, ఇంకెక్కడ పెళ్ళి, అది నువ్వే వాడు అంటూ ఉండగా అభి, స్వామి నీకు నమస్కారం అంటూ చేతులతో మొక్కుతూ నన్ను వదిలే అన్నాడు శ్రీ. మరి నాతో నేనే వెటకారం అన్నాడు అభి. అవును, మరి మీరేమో పైనుంచి దిగొచ్చారు అంటూ సరదాగా మాట్లాడుకుంటూనే అక్కడే ఉండి పని చేసుకుంటూ ఉన్నారు శ్రీ అభి. అఖిల్ వాళ్ళతో మాట్లాడుతూనే కీర్తి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అలా చూస్తూ ఉండగానే మధ్యాహ్నం అయ్యింది. లంచ్ బ్యాగ్తో హిమజ ఆఫీస్కి చేరుకుంది. నడుస్తూ హిమజ లోపలికి వస్తూ ఉంటే
లంచ్ తీసుకోలేదు అని కీర్తి బయట క్యాంటీన్కి వెళ్ళడానికి బయటకు వెళ్తుంది. అలా ఇద్దరు ఒకరినొకరు ఎదురుపడేలా నడుస్తూ ఉన్నారు. హిమజ చెల్లి అంటూ పిలుపు వినిపించగా హిమజ అటువైపు చూసింది. అన్నయ్య గారు అంటూ అటువైపు తిరిగి వెళ్ళింది హిమజ. కీర్తి అప్పుడే బయటకు వెళ్ళిపోయింది. ఎలా ఉన్నావు చెల్లి అని అడిగాడు మురుగన్. బాగున్నాను అన్నయ్య, మీరు ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళని సీసీటీవీ ఫుటేజ్ నుంచి అభయ్ చూసి అఖిల్కి చెప్పి లోపలికి తీసుకురమ్మని చెప్తారు. శ్రీ కూడా హిమజాని పలకరించి అఖిల్కి సాగి చేస్తాడు. ఏంటి అంటూ శ్రీ పక్కకు వచ్చాడు. కీర్తి అని అంటాడు. కీర్తి బయటకు వెళ్ళింది ఆల్రెడీ, కనుక్కున్నాను. ఇప్పుడు తను వచ్చేలోపే అమ్మ వెళ్ళేలా చూసుకోవాలి అన్నాడు అఖిల్. ఏంట్రా ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారు అని అడిగింది హిమజ. అత్తయ్య, ఇద్దరు వచ్చినప్పటి నుంచి ఇదే చేస్తున్నారు. అప్పుడు నీ మీద ఏదో ప్రయోగం చేయబోతున్నారు అభి అంది హిమజ. వాళ్ళ మొహాలు వాళ్ళు తలకిందులు తపస్సులు చేసినా నన్ను ఏం చేయలేరు అన్నాడు నవ్వుతూ అభయ్. అబ్బో అనుకుంటూ అఖిల్ శ్రీ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అలా సరదాగా మాట్లాడుకుంటూ లంచ్ తినడానికి కూర్చున్నారు అందరూ. మాటల్లో మురుగన్ కీర్తి ఎక్కడ శ్రీ అని అడుగుతాడు. బయటికి వెళ్ళింది అంకుల్ అన్నాడు శ్రీ. కీర్తి పేరు వినగానే అభయ్ కళ్ళల్లో మెరుపు, మొహంలో మార్పు గమనించింది హిమజ. ఎవరు కీర్తి అని అడిగింది. మన కంపెనీకు కొత్త పియ్య ఆంటీ అన్నాడు శ్రీ. హో అవునా, విన్నాను. అభయ్ మీకు రిటైర్మెంట్ ఇస్తున్నాడు అంట కదా, అబ్రహం అన్నయ్య చెప్పారు అంట మురుగన్ వైపు చూసింది. అవును హిమజ అన్నాడు మురుగన్. ఈ మంత్ ఉంటారు అంటే అన్ని వర్క్స్ పిఏకి కీర్తికి నేర్పించి రిటైర్ అవుతారు అని చెప్పాడు శ్రీ. హో ఓకే, నా కీర్తిని పరిచయం చేయండి అని అడిగింది హిమజ. ఆ మాట వినగానే శ్రీ అఖిల్ ఇద్దరు ఒకేసారి పొలమారింది. ఇద్దరికి నీళ్ళిచ్చి ఏమైందిరా ఇద్దరికి అని అంటూ కారం కానీ ఎక్కువైందా ఏంటి అని అడిగింది. అత్తయ్య వాళ్ళ కారం కాదు ఎక్కువైంది, ఇంకేదో అయ్యింది అన్నాడు అభి. అబ్బా అభి ఏం కాలేదు అంటూ ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. ఆ మాటల్లో కీర్తి గురించి మిస్ అయ్యింది. కానీ అభి ఉదయం నుంచి కీర్తిని చూడలేదు. ఒక్కసారికి ఇప్పుడు కీర్తి పేరు వినేసరికి గుండెల్లో ఏదో జరుగుతుంది అభయ్కి. అన్నం తినకుండా కలుపుతూ ఉన్నాడు. ఏమైంది అభి, ఏం ఆలోచిస్తున్నావు తినకుండా అని అడిగింది హిమజ. ఏం లేదు అత్తయ్య. అలా ఆ రోజు ఆఫీస్లో గడిచిపోయింది. అందరూ వాళ్ళ వాళ్ళ ఇల్లుకి చేరుకున్నారు. కీర్తి ఇంటికి వెళ్ళగానే తన అక్క బావ వాళ్ళతో ఇంట్లో ఉన్నారు. హాయ్ అక్క, బావేంటి ఈరోజు స్పెషల్గా వచ్చారు? స్పెషల్గా ఎక్కడ వచ్చామే, మామూలుగానే వచ్చాం కదా అని అన్నాడు మేఘ. కాదక్క, ఈరోజు శనివారం ఆదివారం కూడా కాదు కదా అని. నేను అడిగాను, కానీ ఏమైనా చెప్తేనే నువ్వు వచ్చాక ఎందుకు వచ్చామనే సంగతి చెప్తాము అంటూ పట్టుకొని కూర్చుంది మీ అక్క. ఆయన మీ అక్క చెల్లెలకి బాగా అలవాటు అయిపోయింది. ఏమైనా మీ ఇద్దరి తర్వాతే మాకు చెప్పడం అంటూ కొంచెం బాధగా, ఇంకొంచెం విసుగ్గా, ఇంకొంచెం అలుగుతో చెప్పింది భాగ్య. అమ్మ అంటూ ఇద్దరు చెరువు చుట్టుకున్నారు. వాళ్ళు ఇద్దరు అంత కలిసి ఉన్నందుకు సంతోషించవే అన్నాడు నాన్న. సరే ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, అప్పుడు చెప్తాను అంటుంది మేఘ. ఓకే అంటూ లోపలికి పరుగు తీస్తుంది కీర్తి. అభయ్ వాళ్ళు ఇంటికి చేరుకుంటారు. ముగ్గురు నడుచుకుంటూ లోపలికి వస్తూ ఉండగా లాన్లో పెద్దవాళ్ళు కూర్చొని ఉండటం చూస్తారు. ముగ్గురు అక్కడికి నడుస్తారు. ఇప్పుడు అక్షయ్ కూడా మ్యూజిక్ క్లాస్ నుంచి వస్తాడు. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. శ్రీ అందరికీ బాయ్ చెప్పి తన ఇంటికి వెళ్తాడు. అభయ్, అక్షయ్, అఖిల్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళాక మధ్యాహ్నం ఆఫీస్లో జరిగింది గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది హిమజ. అలా ఉండగా తను గమనించి ఏమయ్యింది అని అడుగుతుంది సత్యవతి. ఇప్పుడే వీళ్ళకి చెప్పి ఎందుకు ఆశలు కల్పించడం, అభయ్ మనసులో ఏముందో తెలుసుకొని మళ్ళీ చెప్తామని మనసులో అనుకుంటూ పైకి ఏం లేదు, ఆఫీస్ విషయం గుర్తొచ్చింది అంటుంది హిమజ. ఫ్రెష్ అయ్యి అభయ్ బాల్కనీలో కూర్చుంటూ ఫోన్ చూస్తుంటాడు. అప్పుడే బస్ ఓపెనింగ్ ఫోటోగ్రాఫర్ పంపిస్తాడు అభయ్కి. ఫొటోస్ డౌన్లోడ్ చేసుకొని ఒక్కొక్కటిగా చూస్తూ ఉండగా కీర్తి ఫోటో కనిపిస్తుంది. అలా ఆ ఫోటోని దీర్ఘంగా చూస్తూ ఉండగా అభయ్ గదిలోకి హిమజ వస్తుంది. కానీ అది కూడా అభయ్ గమనించలేదు. అభయ్ కూడా బెడ్ మీద లేకపోవడంతో బాత్రూంలో ఉన్నాడు అనుకుని తిరిగి వెళ్ళడానికి వెళ్తుంటే లాన్ వైపు చూస్తుంది. అప్పుడే అభయ్ కూర్చొని ఫోన్ చూసుకోవడం చూసి అక్కడికి వెళ్తుంది. అప్పటికి హిమజ రాకనే గమనించుకోలేదు అజయ్. అలా ముందుకు వచ్చి ఫోన్ వైపు చూస్తుంది హిమజ. ఎవరో అమ్మాయి ఫోటో చూస్తున్నాడు అని అనుకుంటూ మనసులో నవ్వుకుంటుంది. కానీ అది కీర్తిని అని తెలియదు హిమజకి. ఆ అమ్మాయి లక్షణంగా ఉంది కదా అని అనింది హిమజ. అభయ్ టక్ అని ఫోన్ ఆఫ్ చేసి అదేం లేదత్తయ్య, ఆఫీస్లో అమ్మాయినే అంటాడు తడబడుతూ. ఎందుకంత కంగారు పడుతున్నావు అభి అంటూ పక్కన కూర్చుంటుంది హిమజ. కంగారేం లేదత్తయ్య, ఇట్స్ ఓకే, ఇలా ఇవ్వు నేను చూస్తాను అంటూ తన మొబైల్ చేతికి ఇస్తాడు. ఆఫీస్లో ఫొటోస్ అత్తయ్య ఆ రోజు అంటూ ఉండగా తెలుసభి బస్సులు పెట్టించావు కదా, అప్పుడు అవి చూశాను. ఆఫీస్లో బస్సులు కూడా. మంచి పని చేసావు అభి.
థ్యాంక్ యూ అత్తయ్య. మాట్లాడుతూ ఉండే ఫొటోస్ చూస్తూ ఉంటే కీర్తి ఫోటో చూసింది హిమజ. ఆ అమ్మాయినే కదా అభి చూసింది అని మనసులో అనుకుంటూ చూసుకుంటుంది. అభి ఏదో ఆలోచిస్తూ ఇంకోవైపు చూస్తూ ఉంటాడు. ఏం పని చేస్తుంది ఈ అమ్మాయి? ఫోటో చూస్తే కీర్తి. పిఏ అత్తయ్య. ఓకే. ఫోన్ అభి చేతికిస్తే ఇంకేంటి అభి అంటుంది హిమజ. ఏం లేదత్తయ్య, మీరే చెప్పాలి. కాదభి, నేను అడగాలి, నువ్వు చెప్పాలి అంటుంది హిమజ. అభికి హిమజ ఏం అడగబోతుందో అర్థమయ్యింది. సరే అత్తయ్య, అడగండి. పెళ్ళి ఎప్పుడు చేసుకోబోతున్నావు? ఆ మాట వినగానే అభి మొహంలో మార్పు కలిగింది. ఆ మార్పు గమనించిన హిమజ, చూడభి, నీకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు జరిగింది. మనం ఎప్పటికే కాదు, ఎప్పటికీ మర్చిపోలేము అమ్మోని. అలా అని మేము అంత అక్కడే ఆగిపోలేదు కదా, ముందుకు వెళ్ళాం. నువ్వు అలాగే అమ్మో జ్ఞాపకాల నుంచి బయటకు రావాలి. అప్పుడే నీ జీవితంలోకి ఇంకొక అమ్మాయి అని అంటుంటే, అత్తయ్య ప్లీజ్ ఇప్పుడు ఇదేం వద్దు అన్నాడు అభి. ఇంకెప్పుడు అభి? ఇప్పుడు వద్దు అంటుంటే ఎప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలి అని కొంచెం గట్టిగానే అడిగింది హిమజ. అత్తయ్య ప్లీజ్, నాకు నిజంగానే ఓపిక లేదు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అన్నాడు అభి. ఓపిక లేకపోతే మేము చెప్పింది విను అంటుండగా అన్నయ్య అంటూ వచ్చాడు అక్షయ్. అబ్బా అనుకుంటూ కోపంగా చూస్తుంది హిమజ. అమ్మయ్య, ఎప్పటికి తప్పించుకున్నానే మనసులో అనుకున్నాడు అభి. ఏంటి సీరియస్గా డిస్కషన్ చేసుకుంటున్నారా అని అడిగాడు. హిమజ మెడ చుట్టూ చేతులు వేసుకుంటూ నిలబడ్డాడు. నువ్వు వచ్చావుగా డిస్టర్బ్ చేయడానికి అనింది హిమజ. అత్తయ్య, నన్ను డిస్టర్బెన్స్ అంటారా? నేను బొంగుమతి పెట్టుకున్నా అంటూ అలిగినట్టు అక్కడే చైర్లో కూర్చుంటాడు. అబ్బో బొంగుమతి పెట్టారా? ఎక్కడ కనిపించటం లేదు అంటూ గడ్డం పట్టుకొని అటు ఇటు తిప్పుతుంది హిమజ. నేను అలిగాను అంటూ వెళ్ళబోతుంటే అక్షయ్, వీడు వెళ్తే మళ్ళీ అత్తయ్య నన్ను పెళ్ళి గిల్లి అంటూ మొదలు పెడుతుంది అని మనసులో అనుకుంటూ రేయ్ ఆగరా అన్నాడు. ఎందుకు వాడు వెళ్ళి మనం మాట్లాడుకుందాం కదా అని అనింది. నా ముందర మాట్లాడకూడదా అంటూ నేను ఎక్కడే కూర్చుంటా అంటూ అక్షయ్ అక్కడ కూర్చుంటాడు. వీడంటూ చెవులు పెట్టి మెలేస్తూ నవ్వుతూ చెంప మీద చిన్నగా తడుతూ అల్లరి పిల్లోడు అంటూ పక్కనే కూర్చుంటూ ముగ్గురు మాటల్లో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు. అబ్బా తప్పించుకున్నాను మనసులో అనుకుంటూ ఉన్నాడు అభి. అభి మనసు తెలిసిన హిమజ, తప్పించుకున్నావనుకోకు అభి, మళ్ళీ మొదలుపెట్టి నీకు ఎలాగైనా పెళ్లి చేసే పంపుతారు ఇక్కడి నుంచి అనుకుంటుంది మనసులో. కీర్తి ఫ్రెష్ అయి వచ్చి ఇప్పుడు చెప్పక్క ఏంటి విషయం అని అంటుంది. అందరూ కూర్చుని ఉంటారు హాల్లో. మేఘ మొహంలో నవ్వు చూసి భాగ్య విషయం ఏంటో గెట్ చేసింది. మనం ఇంట్లోకి బుల్లి బేబీ రాబోతుంది అని చెప్పింది మేఘ. కీర్తి ఇంకా అమ్మ నాన్నలు అందరూ చాలా సంతోషపడ్డారు. నేను నీ మొహం చూసే కనిపెట్టేశాను నా బంగారు తల్లి అంటూ మెటుకలు విరుస్తూ చాలా సంతోషం నా అల్లుడు గారు అంటూ నవ్వుతూ ఉండండి స్వీట్స్ తీసుకొని వస్తాను అంటే కిచెన్లోకి వెళ్ళిపోయింది. చాలా సంతోషం మేఘ అండ్ సంతోష్, మీ అమ్మ నాన్నలకి చెప్పావా బాబు అని అడిగాడు. చెప్పాం మావయ్య. అక్క బాబా కంగ్రాచులేషన్స్ నా బుజ్జి తల్లి, నేను నీకు పిన్ని అంటే చిన్నమ్మని అవుతాను, తొందరగా బయటికి వచ్చి నీతో ఆడుకునే ఈ పిన్ని ఉంది అంటూ మేఘ పొట్ట దగ్గర చెప్తుంది కీర్తి. అందరూ నవ్వుకు ఉంటారు. భాగ్య స్వీట్స్ తీసుకొని వచ్చింది. ముందు మేఘకు పెట్టి సంతోష్కి పెట్టి పండటి బిడ్డ రావాలి మన ఇంటికి అంటుంది భాగ్య. ఇలా కీర్తి వాళ్ళ ఇంట్లో చాలా సంతోషంగా ఉంటారు. ఆ నెక్స్ట్ డే ఉదయం 6 గంటలకు అఖిల్ డీప్ స్లీప్లో ఉండగా ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. రేయ్ ఎవర్రా ఇప్పుడు కాల్ చేస్తున్నారు అంటూ ఫోన్ చూస్తే శ్రీ అని ఉంటుంది. నీ వీడు ఎందుకు కాల్ చేస్తున్నాడు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అఖిల్. హలో అంటూ. ఏంటి నిద్రపోతున్నావా అని అడిగాడు శ్రీ. ఇంకేం చెయ్యాలరా ఈ టైంలో? చూసావా నీకు కొంచెమైనా నీ చెల్లి బావ గురించి దిగులేదు, బాగా నిద్రపోవటానికి వచ్చావా ఇండియాకి అని అడిగాడు శ్రీ. రేయ్ నీ గోల్ ఏంటో చెప్పు ముందు అంటాడు అఖిల్. రేయ్ స్టూపిడ్, ఆ డాక్టర్ గురించి కనుక్కున్నాను అంటాడు శ్రీ. ఏ డాక్టర్ గురించి? నీలాంటి వాడిని పెట్టుకొని ఆ అభికి పెళ్ళి ఎలా చెయ్యాలరా బాబు అంటాడు శ్రీ అసహనంగా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.